విడుదల నీ పిల్లలకు దయచేయి ప్రభువా. తప్పకుండా ఈరోజు వాళ్ళు స్వస్థతను పొందుకున్నట్లు సహాయం చేయి. నువ్వు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు దేవా. నువ్వు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా, సోదరుడు ఐజక్ వాళ్ళ యొక్క అమ్మగారు శారమ్మ కోసం ప్రార్థిస్తున్నాం. ఆమెను తప్పకుండా ముట్టి స్వస్థపరచు. వృద్ధాప్యంలో ఆమెకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక. అన్నమ్మ కోసం ప్రార్థిస్తున్నాం. ఆమెను కూడా ముట్టి స్వస్థపరచు దేవా. ఆమె తిరిగి మందిరమునకు వచ్చి నేను ఆరాధించే శక్తిని, బలమును ఆమెకు ప్రసాదించు దేవా. అదేవిధంగా మా అమ్మగారిని కూడా ప్రభువా నువ్వు ముట్టి స్వస్థపరచు. ఆమెకున్న బలహీనత, ఆమెకున్న అనారోగ్యము నుండి నువ్వు విడుదల దయచేయి. కనికరం చూపించి ఆమె పైన స్వస్థతను దయచే తండ్రి. సంపూర్ణ స్వస్థత యేసుక్రీస్తు నామములో నువ్వు దయచే దేవా. సంపూర్ణమైన విడుదలను ప్రభు ఆమెకి ఇవ్వమని ప్రార్థిస్తున్నాను దేవా. అలానే తండ్రి, మరి ఎవరు ఏ అనారోగ్యములతో ఉన్నా వారందరికీ ఇప్పుడు యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక. వారి సమస్యలన్నీ ఇప్పుడే యేసుక్రీస్తు నామములో పోవును గాక. మరి నీ యొక్క కృపను వాళ్ళు ఈరోజు పొందుకునే భాగ్యము దయచేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రభు యొక్క నామములో మీ అందరికీ వందనాలు. అండ్ టుడే ఐ వాంట్ టు గో. ఈరోజు నేను కొన్ని విషయాలు మాట్లాడగోరుతున్నాను. పోయిన వారము మనం చూసుకున్నది ఏంటిదంటే, గత బుధవారం రోజున మరి రూతు గ్రంథంలో ఉన్న 7వ ముద్ర యొక్క మర్మము, రూతు గ్రంథంలో ఉన్న 7th సీల్ మిస్టరీ, 7వ ముద్ర యొక్క మర్మమును మనం చూసాము. మరి ఇప్పుడు మరొకసారి మరి పరిశుద్ధ గ్రంథంలో నేను ఎస్తేర్ గురించి మాట్లాడగోరుతున్నాను. ఐ వాంట్ టు బి స్పీక్ ఆన్ బుక్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేర్ గురించి మాట్లాడగోరుతున్నాను. ఎస్తేరు గ్రంథంలో ఉన్న మర్మము, 7వ ముద్ర యొక్క మర్మం గురించి నేను మాట్లాడగోరుతున్నాను. ఎస్తేరు గ్రంథం యొక్క మర్మమును గురించి నేను మాట్లాడగోరుతున్నాను. ఎస్తేరు గ్రంథంలో ఉన్న 7వ ముద్ర యొక్క మర్మమును గురించి. బికాజ్ వీఆర్ గోయింగ్, మనం వెళ్తున్నాం, మనమంతా 7వ ముద్ర మీద వెళ్తున్నాం. మనము ముఖ్యంగా మన స్టడీ అంతా, మన బైబిల్ స్టడీ అంతా 7వ ముద్ర మీద నడుస్తున్నది. మరి 7వ ముద్ర క్రింద ఇప్పుడు వధువు ఉన్నది. ఆమె 7వ ముద్ర క్రింద ఇప్పుడు నడిపించబడుతున్నది ఆమె. మరి అది మనం 1963 ఫిబ్రవరి 20న ప్రకటన 10:1 ప్రకారముగా ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొచ్చున్నాడు. అది 7వ ముద్ర అని మనం ఇదివరకే చూసాము. మరి ఆ 7వ ముద్ర యొక్క పరిచర్యలోనే ఇప్పుడు వధువు ముందుకు వెళ్తూ ఉన్నది. సో లెట్ us turn to the Bible. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం వెళ్దాం. మనం ఇప్పుడు ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము నుండి చూద్దాం. దేవుని చిత్తమైతే ఈ ఎస్తేరు గ్రంథము మీద కొంచెం సవివరంగా నేను బోధించాలనుకుంటున్నాను. సవివరంగా మరి 7వ ముద్ర కింద ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మర్చిపోవద్దు. ఎస్తేరు సరిగ్గా ఏ కాలములో ప్రత్యక్షమైనది అంటే ఎస్తేరు ఏ సమయంలో ఆమె యొక్క కథ జరిగినదో మీరు చూడండి చరిత్రలో. మరి చరిత్రలో ఏదైతే జరిగినదో ఇప్పుడు అదే ఇప్పుడు మన కాలంలో జరుగుతున్నది. ఎందుకు అంటే దేవుడు అక్కడ చరిత్రలో సాదృశ్య రూపంలోను ఛాయల రూపంలోను దాన్ని పెట్టి ఉన్నాడు. ఇప్పుడు సాదృశ్యంగా ఛాయగా ఉన్న దానిని మనం ఇప్పుడు నిజ రూపంలో మనం చూడగలుగుతున్నాం మనము. అందుకే ఈరోజు మనం జాగ్రత్తగా చూద్దాం. ద బుక్ ఆఫ్ ఎస్తేర్, ఎస్తేర్ పుస్తకము మరియు 1వ అధ్యాయం 1వ వచనం నుండి. ఐశ్వర్యసు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని, హిందూ అంటే ఇండియా, హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను ఐశ్వర్యేషు ఏలెను. సంస్థానములు అంటే ఒక్కొక్క సంస్థానము ఒక్కొక్క దేశము. మనకు తెలుసు బబులోనుల తర్వాత ఈ యొక్క మాదీయులు, పారసికులు పరిపాలించారు. మరి దానియేలు గ్రంథంలోనికి వెళ్తే దానియేలు గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే దానియేలు బబులోను పరిపాలన కాలంలో జీవించాడు. బబులోను కాలం తర్వాత మరలా వచ్చిన ఈ యొక్క పారసికులు మరి మాదీయులు పారసికుల యొక్క కాలంలో కూడా దానియేలు జీవించినట్టు మనం చూస్తూ ఉన్నాము.
ఇప్పుడు మనం చదువుతున్నది ఏంటిదంటే మనం ఇప్పుడు చదువుతున్నది ఏంటిదంటే ఎస్తేరు గ్రంథము. ఇది సరిగ్గా మాదీయులు పారసీకుల యొక్క కాలంలో జరిగిన సంఘటన అయి ఉన్నది. మరి ఆ సమయంలో జరిగిన కార్యం అంటే ఈ సమయంలో దానియేలు కూడా ఉన్నాడు. డానియల్ ఈజ్ ఆల్సో దేర్. దానియేలు కూడా ఉన్నాడు. అయితే ఇవన్నీ మనం గమనించాలి. మరి ఎజ్రా, నెహెమ్యా ఈ రెండు కూడా పాత నిబంధనలో హెబ్రూలో ఒకటే పుస్తకంగా అక్కడ ఉన్నది. అంటే హెబ్రీ యొక్క భాషలో హెబ్రీ యొక్క పుస్తకంలోకి వెళ్తే హెబ్రీ పుస్తకంలో నెహెమ్యా మరియు ఎజ్రా ఒక పుస్తకంగానే ఉన్నది అక్కడ. కానీ మనకు బైబిల్కి వచ్చినప్పుడు రెండు పుస్తకాలుగా కనబడుతున్నది. కానీ నెహెమ్యా గ్రంథంలోను ఎజ్రా గ్రంథంలో ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా ఇదే మాదీయులు పారసీకుల యొక్క ఏలుబడి కాలంలోనే జరిగినాయి అవి. మరి అది కూడా మనం గమనించాల్సిన విషయం ఉన్నది. అదేవిధంగా ఎస్తేరు యొక్క కథ కూడా ఆ సమయంలోనే జరిగినది. అలానే మనం చూస్తున్నట్లుగా దానియేలు కూడా మరి ఆ సమయంలోనే నివసించాడు. ఎందుకంటే దానియేలు ఇర్మియా కాలములో ప్రవక్త ఇర్మియా ప్రవచిస్తున్న సమయంలో ఉన్నవాడు. చిన్న పిల్లవాడుగా ఉన్న అతను మరి ఇర్మియా ప్రవక్త ప్రవచించిన రీతిగా బబులోనులు వచ్చి నెబుకద్నెజర్ యొక్క ఆధ్వర్యంలో బబులోనులు వచ్చి యెరూషలేమును చుట్టుముట్టి యెరూషలేము పైన దండెత్తి మరి వాళ్ళందరినీ చెరలోనికి తీసుకెళ్ళాడు. ఇర్మియా ప్రవక్త చెప్పిన ప్రవచనం ప్రకారము. మరి ఆ ప్రవచనం ప్రకారముగా వాళ్ళందరినీ తీసుకెళ్తున్నప్పుడు మరి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు వెళ్ళారు. అందుకే దానియేలు గ్రంథంలో చూస్తే మరలా మనకు వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నట్టుగా మనకు మొదటి అధ్యాయం నుండి కనబడుతున్నది. మరి అవన్నీ మనకు తెలుసు ఆ స్టోరీ అంతా కూడా. అయితే ఇప్పుడు ఎస్తేరు గ్రంథం కూడా జరిగింది ఎప్పుడంటే ఆ రెండవ అగ్రరాజ్యం, అన్యజనుల యొక్క అగ్రరాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఎస్తేరు యొక్క కథ జరిగినది. మరి మనం గమనించాలి. ఇప్పుడు కూడా మనము ఆ 4వ అగ్రరాజ్యము అదే అన్య రోము, పోపు రోముగా మారి ప్రపంచమును మొత్తము తెర వెనకాల ఉండి మరి పరిపాలిస్తున్న సమయంలో మనం ఉన్నాము. అందుకే ఎస్తేరు కథకు సరిగ్గా మన కాలంలో ఉన్న ఈ వధువుకి సరిగ్గా సరిపోతున్నది. రూతు ఒకటి, ఎస్తేరు ఒకటి, రెండే పుస్తకాలు పాత నిబంధనలో స్త్రీల పేర్లతో రాయబడిన పుస్తకాలు. ఆ 39 పుస్తకాలలో ఈ రెండే. మరి రూతు పుస్తకము న్యాయాధిపతులకును అలానే సమయలు గ్రంథమునకు మధ్యలో పెట్టబడింది. అది కూడా చూసాం ఎందుకు అక్కడ పెట్టబడిందో. అలానే ఇప్పుడు ఎస్తేరు పుస్తకం కూడా ఇప్పుడు నెహెమ్యా పుస్తకమునకు, ఎజ్రా నెహెమ్యా పుస్తకమునకును అదేవిధంగా యోబు పుస్తకమునకు మధ్యలో పెట్టబడింది. దీని వెనకాల కూడా దేవుని యొక్క మర్మము దాగున్నది. సో ఎవ్రీథింగ్ బైబిల్ యొక్క పుస్తకాలు ఏ చోట ఎక్కడెక్కడ పెట్టబడిందో కూడా ప్రతిదీ మ్యాథమెటికల్గా, ప్రతిదీ లెక్క ప్రకారముగా దేవుడు దాన్ని పెట్టి ఉంచున్నాడు. దాంట్లో కూడా ఆయన ఒక ప్రణాళికను, ఆయన ఒక విమోచన సంకల్పాన్ని పెట్టి ఉన్నాడు. మరి ఇప్పుడు మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనము ఎస్తేరు గ్రంథంలో చూస్తున్నది ఏంటంటే 127 సంస్థానములు. అంటే అప్పుడు ప్రపంచమంతా 127 దేశాలు. ఇప్పుడు 240 పైన ఉన్నాయి దేశాలు, 240 వరకు ఉన్నాయి. అప్పుడు 127 దేశాలుగా పిలువబడుతున్నాయి. అంటే మీకు తెలుసు కదా, చాలా దేశాలు విడిపోయి చిన్న చిన్న దేశాలుగా ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో ఒకప్పుడు పాకిస్తాన్ కూడా ఉండేది, ఒకప్పుడు బంగ్లాదేశ్ కూడా ఉండేది, ఈ నేపాల్ కూడా ఉండేది. ఇవన్నీ ఏమైనాయి? ఇవన్నీ ఇండియా నుండి వేరైపోయినాయి. ఆ విధంగా అనేక దేశాల నుండి చిన్న చిన్న దేశాలుగా వేరైపోయినప్పుడు ఇప్పుడు ప్రస్తుత లెక్క ప్రకారము 240 దేశాల వరకు ఇప్పుడు భూమిపైన ఉన్నవి. అయితే ఈ మాదీయులు పారసీకుల రాజు అయిన అహష్వేరోషు యొక్క దినములలో మాత్రము మొత్తం ప్రపంచంలో 127 ఆస్థానములు, అంటే సంస్థానములు అంటే దేశాలు. అప్పుడు వాటిని సంస్థానాలు, ప్రావిన్సెస్, ఇంగ్లీష్లో దీన్ని ప్రావిన్సెస్ అంటారు. ఆ సంస్థానాలు అంటే ఒక్కొక్క దేశం అన్నమాట. సో 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా, మర్చిపోవద్దు, ఈ షూషాను కోటనే బబులోనుల యొక్క కోట. బబులోనులు కూడా ఆ షూషాను కోటలో నుండే వాళ్ళు పరిపాలన చేశారు. అయితే బబులోనుల యొక్క చేతిలో నుండి ఎప్పుడైతే మాదీయులు పారసీకుల యొక్క చేతిలోనికి మరి ప్రపంచ దేశాలు వచ్చాయో, బబులోనును ఓడించుడు ద్వారా, బబులోను రాజును చంపుడు ద్వారా
మరి మీకు తెలుసు కదా, ఆ యొక్క గోడ మీద చేవరాత గుర్తుంది కదా. ఆ గోడ మీద చేవరాత యొక్క దినములోనే మరి బబులోని యొక్క దేశంకి తీర్పు వచ్చేసింది. ఆ గోడ మీద చేవరాతనే తీర్పు అయి ఉన్నది. మరి ప్రవక్త దాని మీద అద్భుతమైన వర్తమానం బోధించాడు. వీలైతే తప్పకుండా దానిని వినండి. అది ఆల్రెడీ ఆడియోలో కూడా ఉంది, తెలుగులో, అలానే పుస్తకం రూపంలో కూడా ఉంది. దాన్ని తప్పకుండా చదవండి, చదవచ్చిన వాళ్ళు మరి వినండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా వినండి. అద్భుతమైన వర్తమానం అది. మరి ఆ వర్తమానంలో ఈ విషయాలన్నీ కూడా దాగున్నాయి. మరి ఆ సమయంలోనే మరి ఈ యొక్క మాదీయులు పారసికులు వచ్చి మరి ఆ యొక్క బబులోను దేశాన్ని వాళ్ళు స్వాధీనపరచుకున్న ద్వారా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ చేతికి వచ్చేసినాయి. సో షూషాను కోట అదే, వాళ్ళు అక్కడే ఉండి పరిపాలించారు షూషాను కోటలోనే. ఈ షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి అందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసిక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహా అతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలో ఉన్న అలుపులకేమి గనులకేమి జనులందరికీ రాజకోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. ఆమేన్. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ దినమందు ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రాత్రి మరొకసారి నీ ప్రశస్తమైన రక్తం క్రిందికి మేము వస్తున్నాము. ప్రభు అయిన దేవా, సమయము సమీపిస్తున్న కొలది, నీ రాకడ దగ్గరవుతున్న కొలది, ఎత్తబడుట సమీపిస్తున్న కొలది, నీవు నీ వాక్యమును నీ ప్రవక్త ద్వారా ఏదైతే మా ఈ చివరి కాలంలో తెరిచావో, ఏవైతే ప్రభువా ఆ 7 ముద్రలను తెరిచావో, ఆ 7 ముద్రలలో దాగున్న మర్మములను నువ్వు బయలుపరిచావో, దాని వలన ఈరోజు ఇవన్నీ కూడా ప్రభువా మాకు బయలుపరచబడి ఇవన్నీ మాకు తెలియజేయబడుతున్నాయి. ప్రభువా, థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ వర్డ్. ఈ వాక్యమును అవగాహన చేసుకోవడానికి నువ్విచ్చిన ఈ యొక్క జ్ఞానమును బట్టి నీకు వందనాలు దేవా. ఎందుకంటే ఇది మమ్మల్ని నీ లేఖనంలో మా స్థానమును గుర్తించినట్లు చేస్తున్నది. మేము ఎవరమో గుర్తిస్తున్నాము, మేము ఎక్కడి నుండి వచ్చామో, ఎందుకు ఈ కాలంలో ఇక్కడున్నామో, మా జీవితంలో ఏం జరుగుతున్నాయో, మరి రాబోయే కాలంలో ఏం జరుగుతాయో అన్నీ మాకు అర్థమవునట్లుగా నీ ప్రణాళికను స్పష్టంగా నువ్వు మాకు చూపిస్తున్నందుకు వందనాలు దేవా. తండ్రి, మరొక్కసారి ఈ రాత్రికాల సమయంలో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. రంగము పైన బలిష్ఠుడైన దూతగా నువ్వు నిలబడి ఈ శరీరాన్ని వాడుకోమని ప్రార్థిస్తున్నా దేవా. నువ్వు మరొకసారి నీ పిల్లలకు నీ వర్తమానము ద్వారా వారి కనులు తెరవమని ప్రార్థిస్తున్నాను దేవా. వాళ్ళు ఈ విషయాలను గ్రహించేటట్లు చేయి తండ్రి. ఈ విషయాలను వాళ్ళు పట్టుకునేటట్లు చేయి దేవా. తప్పకుండా నీ పరిశుద్ధాత్మ వారికి ఈ విషయాలను ప్రభు అర్థమవునట్లుగా చేయునుగాక. ఆ విధంగా నువ్వు దీవించమని మరి ప్రభువా నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సరే, కూర్చొనవచ్చు. మరి లేఖనంలో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యమునకు వెళ్దాం. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు పుస్తకమును నెహెమ్యా కాలములో నెహెమ్యా పుస్తకమునకు అలానే యోబు పుస్తకములోకి మధ్యలో పెట్టబడింది ఎస్తేరు గ్రంథము. మరి ఎస్తేరు యొక్క కాలము ఐశ్వర్యేసు దినములలో జరిగిన కాలమై ఉన్నది. ఎందుకంటే ఎస్తేరు రాణిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఎస్తేరు గ్రంథంలో. మరి ఎస్తేరు యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు ఇందులో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఇందులో ప్రాముఖ్యంగా మనకు 4 కనబడతా ఉంటారు. అఫ్కోర్స్ చాలామంది పాత్రలు ఉన్నాయి ఇందులో ప్రాముఖ్యంగా మనకు 5 పాత్రలు కనబడుతుంటాయి. 4 పాత్రలు లేదా 5 పాత్రలు అనుకోండి. 1 ఐశ్వర్యేసు రాజు, మాదీయుల పారసికుల రాజీనా. 2వది ఎస్తేరు రాణి, ఆ సమయంలో రాణి చేయబడింది. 3వది మొర్దెకాయ్, ఈయననే ఎస్తేరు యొక్క అంకుల్, ఎస్తేరు యొక్క
చిన్నాన. మరి అలానే 4వది హామాను. ఈయననే మారణ హోమము, యూదుల యొక్క మారణ హోమమును ప్రణాళిక వేసినవాడు. యూదుల యొక్క మారణ హోమమును, ఆ ప్రత్యేకమైన ప్రజలను, ఆ దేవుని ఎన్నుకోబడిన ప్రజలను మారణ హోమం కొరకు ప్రణాళిక వేసినవాడు. మరియు మనకు ఎస్తేరును సిద్ధపరిచే దగ్గరకు వచ్చినప్పుడు హేగే కనబడుతున్నాడు. హేగే ఒక నపుంసకుడై ఉన్నాడు. ఎస్తేర్ని సిద్ధపరిచే ఒక ముఖ్యుడిగా మనకు కనబడుతున్నాడు. మరియు ఇంకా కొన్ని పాత్రలు వస్తుంటాయి ఎస్తేరు పుస్తకంలో. వాటిని కూడా మనము సమయానుసారంగా, సందర్భానుసారంగా అది ఎవరెవరిని సూచిస్తున్నదో మనం ఖచ్చితంగా చూద్దాం. మరి అందులో మనం చూస్తున్నది ఏంటిదంటే ఎజ్రా, నెహెమ్యా. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎజ్రా, నెహెమ్యా ఈ ఇద్దరు ఈ 2 పుస్తకాలు పాత హెబ్రీ పుస్తకాలలో ఒక పుస్తకంగానే ఉన్నది. అయితే బైబిల్ని తీసుకుంటున్నప్పుడు దానిని వాళ్ళు 2 పుస్తకాలుగా చేస్తారు, కానీ వాస్తవంగా అది ఒక పుస్తకంగానే ఉన్నది హెబ్రూలో. మరియు మనకు తెలుసు ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో వాళ్ళిద్దరు ఒకే కాలంలో జీవించిన వారు, సమకాలికులు. వాళ్ళిద్దరూ రాసిన రాతలను మనం గమనిస్తే ఆ ఇద్దరు ఒకదాని గురించే రాసినట్టుగా మనకు కనబడుతున్నది. అంటే ఒకే సమయంలో జరిగిన విషయాలను నెహెమ్యా మరియు ఎజ్రా వాళ్ళు రాసినట్టు కనబడుతున్నది. మరియు నాకు తెలిసి ఎజ్రా పుస్తకం మీద ఆల్రెడీ బైబిల్ స్టడీ నర్సంపేట చర్చిలో నేను ఇచ్చాను. అవన్నీ ఆడియోలో ఉన్నాయి. మరి ఎజ్రా పుస్తకం మీద ఆల్రెడీ నేను ఈ లాక్డౌన్ ముందు వరకు నర్సంపేట సంఘములో దానిపైన నేను బైబిల్ స్టడీ ఇచ్చాను. అది కూడా అధ్యాయం నుండి అధ్యాయం వరకు తీసుకొని మరి దాన్ని నేను వివరించాను. మరియు అది వినండి. ఒకవేళ వీలుంటే మీరు మరలా వాటిని ఒకసారి ధ్యానించండి. సరే, ఎస్తేర్ మనం చూస్తే ఇప్పుడు నెహెమ్యా, ఎజ్రా కాలం ఏంటిదంటే అది యూదులు మరలా తిరిగి వారి స్వదేశమైన యెరూషలేములోనికి తిరిగి వెళ్తున్న కాలమై ఉన్నది. అది ఇర్మియా కాలంలో దేవుడు ప్రవక్త ఇర్మియా ద్వారా ఆయన ఏమని తెలియజేశాడంటే బబులోను దేశము ఈ యొక్క ఇజ్రాయెల్ పైకి వస్తుందని, మరియు యెరూషలేమును చుట్టుముడుతుందని, యెరూషలేమును మరియు వారి యొక్క సైన్యముతో దండెత్తి యెరూషలేమును మొత్తము నాశనం చేసి, మందిరమును కూడా నాశనం చేసి, ఆ మందిరంలో ఉన్న ఉపకరణములను, ఆ మందిరంలో ఉన్నవన్నీ కూడా తీసుకొని వాళ్ళు ఇక్కడున్న ప్రజలను కూడా, ఆ యెరూషలేములో ఉన్న ప్రజలను కూడా వారు చెరలోనికి, బబులోను దేశం యొక్క చెరలోనికి తీసుకొని పోబడతారని చెప్పేసి అక్కడ మనకు చెప్పబడుతున్నది. మరి ఇర్మియా ప్రవక్త చెప్పిన సమయంలో నేను ఇదివరకే మీకు చూపించాను. 2వ రాజుల గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూసాము. అక్కడ ఒక రాజు కనబడుతున్నాడు. ఆ రాజు పేరు మనము చూసాము. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో మనకు ఒక రాజు కనబడుతున్నాడు. అతనే యోషియా. ఈ యోషియా అనే ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఈ రాజే ఇక చెప్పుకోవాలంటే యూదా రాజులలో ఒక యథార్థమైన రాజు, ఒక నమ్మకమైన రాజు. మరి 7వ ముద్ర దానికి సంబంధం ఎలా ఉందో కూడా మనం చూసాం. హల్లెలూయా. మరి మనం గమనిస్తే ఈ రాజు ఎవరైతే ఉన్నారో, ఇతను ఎవరైతే ఉన్నారో మీకు అర్థమవుతుందా? ఇతను ఎవరైతే ఉన్నారో ఈ రాజు తర్వాత వచ్చిన మిగతా 4 రాజులు, యూదాను పరిపాలించిన 4 రాజులు దుష్టులైన రాజులుగా మనకు కనబడుతున్నారు. వాళ్ళు దుష్టులైన రాజులుగా వాళ్ళు ఉన్నారు. అలానే మనం ఇంకేం చూస్తున్నామంటే ఆ రాజుల యొక్క ఏలుబడిలోనే ఇర్మియా ప్రవక్త కనబడుతున్నాడు మనకు. ప్రవక్త ఇర్మియా కూడా జీవించడం మనం చూస్తున్నాం. మరి ఇర్మియా ప్రవక్త ఆ రాజుల కాలంలోనే జీవించినట్టు మనకు స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉన్నది. మరి ఇర్మియా ప్రవక్త తను చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. జస్ట్ విల్ సీ. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. బెన్యామీను దేశమందలి
ఆనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. హిల్కియా, ఈ హిల్కియా ఎవరో మనకు తెలుసు కదా. ఈ హిల్కియా ఎవరో మనం ఆల్రెడీ రాజుల గ్రంథంలో చూసాం. అతను ఒక యాజకుడని చూసాం. మనం 2వ రాజుల గ్రంథంలో మనం ఏం చూసామంటే 22వ అధ్యాయంలో హిల్కియా ఎవరంటే అతను ఒక యాజకుడై ఉన్నాడు. ఆమెనంటారా? అతను ఒక యాజకుడై ఉన్నాడు. మరి మనం ఆ యాజకునికే కదా, ఆ హిల్కియాకే కదా ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము దొరికినది. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. అంతట ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరకనని షాఫాను శాస్త్రితో చెప్పి. 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 2వ రాజుల గ్రంథం 8వ వచనంలో. ఇక్కడ హిల్కియా ఎవరంటే ప్రధాన యాజకుడు. మరి ఈ ప్రధాన యాజకుని యొక్క కుమారుడే ఇర్మియా. సో ఇర్మియా ఏ కాలంలో జీవించాడు అంటే యోషియా ఏలుబడి కాలంలో. ఈ యోషియా తర్వాత వచ్చిన యెహోయాకీము, అలా 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 తర్వాత వచ్చిన మిగతా 4 రాజులు ఎవరైతే ఉన్నారో యోషియా తర్వాత వాళ్ళ కాలంలో జీవించిన వ్యక్తి ఇర్మియా. మరి మనం చూస్తే ఈ ఇర్మియాను గురించి అందుకే 1వ అధ్యాయంలో ఏమందంటే బెన్యామీను దేశమందలి అనాథతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యను. మీకు గుర్తున్నదనుకుంటా, యోషియా 8 ఏళ్ల వాడుగా ఉన్నప్పుడే యూదా దేశమునకు రాజయ్యాడు. మరియు అతను 31 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నట్టు మనకు కనబడతా ఉన్నది. ఆమెనంటారా? మరి అతను ఏలుబడిలో 18వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథము దొరికినది, పుస్తకం దొరికినది. ఆమెనంటారా? గ్రంథం దొరికినది. హల్లెలూయా. అది కూడా ప్రధాన యాజకుడికి. ప్రధాన యాజకుడు దాన్ని షాఫానికి ఇచ్చాడు. వింటున్నారా? షాఫాను ప్రధాన యాజకుడు షాఫాను. మరి షాఫాను వెళ్ళి ఎవరు చదివాడంటే రాజుకు దాన్ని చదివాడు. మరి రాజు దానికోసం విచారణ చేయడానికి ఎవరి దగ్గర పంపాడంటే ఒక పెళ్ళైన స్త్రీ దగ్గరికి పంపినట్టు బైబిల్ చెప్తున్నది. ఆమె ఒక ప్రవక్తనే ఉన్నదని. సరిగ్గా 22వ అధ్యాయంలో మనం అవన్నీ చూసాం. మన కాలానికి సరిగ్గా అవి సరిపోతున్నట్టుగా ఆ 7 ముద్రల గ్రంథము దొరకడము, అది ఎవరు తీసుకొచ్చారు అంటే ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు, నిరంతర యాజకుడైన యేసుక్రీస్తు తీసుకురావడము. మరి షాఫాన్ ఎవరంటే అక్కడ ప్రవక్త విలియం బ్రెన్నామ్ అయి ఉన్నాడు. మరి ప్రవక్త విలియం బ్రెన్నామ్ దగ్గరికి అది ఇవ్వబడింది. అమనంటారా? మరి ఆ గ్రంథమును మరి ఈ యొక్క వధువు తిన్నప్పుడు మరి ఆమెనే పెళ్ళైన స్త్రీగా ఉన్నట్టుగా, ఆమెనే ప్రవచిస్తున్నట్టుగా చెప్పబడతా ఉన్నది. రాబోయే ఉపద్రవమును గూర్చి, రాబోయే ఆ యొక్క సంఘటన గూర్చి ఆమె ప్రవచిస్తూ ఉన్నది అక్కడ. హల్లెలూయా. మరి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ఏ కాలంలో జీవించాడో మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నది. ఇర్మియా ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడిలో 11వ సంవత్సరమున ఆయన 31 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. మరి 18వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు 18 సంవత్సరాల ఏలుబడిలో ఉన్నప్పుడు గ్రంథం దొరికినది. ఆ సంఘటన అంతా జరిగినది. ఇప్పుడు 13వ సంవత్సరమున యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమైందని చెప్పబడుతున్నది. మరి యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండేగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను అతని ఏలుబడిలో 11వ సంవత్సరాంతం వరకును, అనగా సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చేర తీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. ఇర్మియా ప్రవక్తకు పరిచరిక రాయబడ్డది. ఇర్మియా ప్రవక్త ఏ కాలంలో ఉన్నాడంటే ఇర్మియా ప్రవక్త ప్రధాన యాజకుడైన హిల్కియా కుమారుడు. రెండవది యోషియా ఏలుబడిలో ఉన్నాడు. యోషియా తర్వాత యెహోయాకీము ఏలుబడిలోనూ ఉన్నాడు. ఆ తర్వాత
సిద్కియా ఏలుబడిలోనూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పబడుతున్నది. మరి ఈ సిద్కియా యూదాకు రాజై ఉన్నప్పుడే అతని ఏలుబడి 11వ సంవత్సరాంతరం వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెర తీసుకొని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను అని చెప్పబడుతున్నది. సో ఇర్మియా ప్రవక్త ఏ కాలం వరకు ఉన్నాడో మనకు లేఖనంలో స్పష్టంగా చెప్పబడుతున్నది. మరి ఇర్మియా ప్రవక్త చెప్పిన ప్రవచనం ఏంటిది అంటే, ఖచ్చితంగా ఏమని చెప్పుకుంటూ వచ్చాడంటే, యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజుగా ఉన్నప్పటి నుండే చెప్పుకుంటూ వచ్చాడు. అదేంటిదంటే ఖచ్చితంగా బబులోనులు రాబోతున్నారు. ఎందుకంటే అప్పటికే బబులోను దేశం ప్రపంచాన్ని మొత్తం జయించుకుంటూ వస్తూ ఉన్నది, అనేక దేశాలపైన దండెత్తుకుంటూ వస్తూ ఉన్నది. మరి వీళ్ళ యొక్క ధైర్యం ఏంటంటే, దేవుడు మన దేశాన్ని వాళ్ళ చేతికి అప్పచెప్పడు, వాళ్ళ అన్యజనుల చేతికి దేవుడు మనల్ని అప్పచెప్పడు అనే ధైర్యంతో వీళ్ళు ఉన్నారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, యోషియా ఏలుబడిలో మనం ఏం చూసాము అంటే, ఆ యోషియా, ఆ ఆమోను కుమారుడైన యోషియా ఏలుబడిలోనే దేవుడు ఆల్రెడీ గ్రంథముని ఇచ్చినట్టు మనకు కనబడతా ఉన్నది. మరి ఇది కరెక్ట్గా సరిపోతున్నది. ఇప్పుడు కూడా మళ్ళీ మహాబబులోను, మర్మమే ఉన్న బబులోను, తల్లి అయిన బబులోను మరి ప్రకటన 18లో మొత్తం ప్రపంచాన్ని మొత్తము అది తన స్వాధీనంలోకి తీసుకొస్తున్న సమయంలోనే మనకు ఇదిగో ఆ యొక్క గ్రంథము మనకి ఇవ్వబడింది. ఆమేన్, హల్లెలూయా. సరిగ్గా మనకిప్పుడు సాదృశ్యం ఛాయ, పాత నిబంధనలో ఉన్న సాదృశ్యం ఛాయ సరిగ్గా ఇప్పుడు మన కాలానికి సరిపోతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రపంచంలో ఉన్న ధనమునంతటిని మరి ఆ మహావేశ్య, ఆ రోమన్ క్యాథలిక్ సంఘము, ఆ మర్మమైన బబులోను తన ఆధీనంలోకి తీసుకొని ప్రపంచంలో ఆ ఒక్క ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించడానికి తన యొక్క పన్నాగములను, తన యొక్క కుట్రలను అది ఎలా చేయాలో అదంతా కూడా నెరవేర్పు చేస్తున్నట్టు మనకు కనబడతా ఉన్నది. మరి ఈ ఇర్మియా ప్రవక్త ఏమని ప్రవచించాడు ఆ సమయంలో అంటే, బబులోను రాబోతుందని ప్రవచించాడు, బబులోను వస్తుందని ప్రవచించాడు. మరి బబులోను వస్తుంది, బబులోను రాబోతున్నది, ఖచ్చితంగా ఈ దేశమును చుట్టుముట్టబోతున్నది. యెరూషలేమును చుట్టుముట్టి యెరూషలేం ఎందుకు, యెరూషలేం గురించి ఎందుకు చెప్పబడుతుందంటే, యెరూషలేము రాజున్న స్థలమై ఉన్నది కాబట్టి, రాజు నివసించే స్థలం కాబట్టి యెరూషలేమును చుట్టుముడతారని, ఇక్కడున్న వాళ్ళందరినీ చెరలోనికి తీసుకెళ్తారని ఆల్రెడీ ప్రవక్త ఇర్మియా చెప్పాడు. మరి ప్రవక్త ఇర్మియా చెప్పిన ఒక మాట అప్పుడున్న ప్రజలు వినలేదు, అప్పుడున్న రాజులు కూడా వినలేదు. అప్పుడున్న రాజులు మరి ప్రవక్తలు, అప్పుడున్న రాజులు, ప్రజలు ఎవరు ఆయన మాట వినలేదు, ఆయన చెప్పినది. ఎందుకంటే వాళ్ళు ఏమని మాట్లాడుకుంటూ వచ్చారంటే, వీళ్ళందరూ దేవుని ప్రజలై ఉన్నారు, వీళ్ళందరూ దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, దేవుడు ఏ విధముగా ఇదివరకు ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడో ఆ సంగతి మీరు మర్చిపోయారా, దేవుడు మనల్ని కాపాడతాడు అనుకుంటూ వచ్చారు. కానీ ఇర్మియా ప్రవక్త ఏదైతే చెప్పి ఉన్నాడో అదే అక్కడ జరిగింది. ఈరోజు కూడా ప్రపంచంలో ఏమనుకుంటున్నారంటే, మనము ఇర్మియా ప్రవక్త వలె దాన్ని ప్రవచిస్తూ ఉంటే, ఎందుకంటే మన ప్రవక్త ఆల్రెడీ చెప్పి ఉన్నాడు, విలియం బ్రెన్నాం 7వ దూత ఆల్రెడీ చెప్పి ఉన్నాడు, దాన్నే మళ్ళీ ఇప్పుడు వధువు ప్రవచిస్తూ ఉన్నది, దాన్నే చెప్తా ఉన్నది. ఆమె చెప్తుంటే ఏమంటున్నారంటే, ఈ సంఘశాఖలన్నిటినీ దేవుడు ఏ విధంగా అలా చేనిస్తాడాయన, ఏ విధంగా వాళ్ళను ఆ విధంగా అప్పగిస్తాడాయన, మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం దేవుని ప్రజలమై ఉన్నాం, మనం దేవుని బిడ్డలం మనం అని ఈరోజు కూడా చాలామంది అదే మాటలతో అనేక మందిని భ్రమపరుస్తూ, దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు, తన పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా ఆయన చేయడు అని ఇలాంటి మాటలతో చాలామందిని మరి ఈ అబద్ధ ప్రవక్తలు, ఈ అబద్ధ అభిషక్తులు ఈ చివరి కాలంలో అబద్ధ అభిషక్తులు లేస్తారని మత్తయి సువార్త 24:24 చెప్పబడినట్టుగా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడం వాళ్ళకు ప్రయత్నిస్తారని చెప్పబడినట్టుగా, వాళ్ళు ఇప్పుడు లేచి చాలామందిని వాళ్ళు భ్రమపరుస్తూ ఉన్నారు. చాలామందిని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు లాలన చేస్తూ మోసములు పడేస్తూ ఉన్నారు. కానీ మత్తయి సువార్త 24:24 ప్రకారముగా ఖచ్చితంగా
సాధ్యమైతే ఏర్పరచమన్న వారిని సైతము వాడు మోసగించడానికి ప్రయత్నిస్తాడని యేసు చెప్పిన ప్రకారముగా ఇప్పుడు ప్రపంచమంతా మోసపోవాలి, ఒక ఏర్పాట్లో ఉన్న వాళ్ళను కూడా వాడు మోసగించడానికి ప్రయత్నిస్తాడు, కానీ వాడు ఆమెను మోసగించలేడు, ఆ పెళ్లి కుమార్తెను ఆమెను. ఎందుకు అంటే ఆమెకు వాక్యము త్వరబడింది కాబట్టి. దేవుడు ఆమె కొరకు ఒక ప్రవక్తను పంపాడు, దేవుడు ఆమె కొరకు ఒక పక్షిరాజును పంపాడు, ఆ పక్షిరాజుల కోసము పక్షిరాజును పంపాడు దేవుడు. మరి ఆ పక్షిరాజు వచ్చి ఏం చేశాడు? ఈ పక్షిరాజులకు ఈ గ్రంథమును తెరిచాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి 7 ముద్రల గ్రంథము తెరవబడుట ద్వారా, ఏంటిది 7 ముద్రల గ్రంథం? ఏంటిదో కాదు, జగత్తు పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు, కనీసం దేవుడిగా లేని ఆ సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఎందుకంటే దేవుడు అంటే అర్థము ఆరాధనకు పాత్రుడని అర్థం. ఆయనను ఆరాధించే పాత్రలు ఏవి లేవు, ఆయనను ఆరాధించే వాళ్ళే లేరు, అందుకే ఆయన అప్పుడు దేవుడిగా కూడా అని పిలువబడలేదు. అలాంటి ఆ సమయంలో ఆయన మనసులో ఆయన మనసు యొక్క వెనక భాగములో దాగున్న యొక్క ప్రణాళిక, ఆ ప్రణాళిక ఏంటిదంటే మొత్తం ఆదాము మొదలుకొని మరి కొత్త భూమి, కొత్త ఆకాశము మరియు 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 నిత్యత్వం వరకు నా ప్రణాళిక అంతా ఆయన మనసులో దాగున్నది. ఇప్పుడు ఆ మనసులో దాగున్న కార్యాలన్నీ 7వ దూత వచ్చి 7 ముద్రలు ఆయనకి ఇచ్చుడు ద్వారా ఇప్పుడు దాన్ని తెరిచి మనకు వధువుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన దూతలకు కూడా ఈ విషయాలు తెలియదు, ఎందుకంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన జగదు పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు దూతలు కూడా ఇంకా సృజించబడలేదు, ఏవి సృష్టిలో రవ్వంతో ఏది సృష్టించబడలేదు, ఆయన ఇంకా దేవుడిగా కూడా పిలువబడలేదు. ఆ సమయంలో ఆయన ఒంటరిగా ఉన్న ఆ సమయంలో ఆయన మనసులోని వెనక భాగములో ఈ కార్యాలన్నీ దాగున్నాయి. ఆదాము మొదలుకొని మరి ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాలలో ఉన్న ఆ నిత్యత్వం వరకు ఉన్న ఈ యొక్క ప్రణాళిక, ఈ సంకల్పము, ఈ సమస్తమైన విమోచన పథకము అదంతా ఆయన మనసులో దాగున్నది. ఇప్పుడు దానిని 7 ముద్రల ద్వారా అవన్నిటిని దేవుడు 7 ముద్రల ద్వారా ఈరోజు 7వ దూతకిచ్చి ఇప్పుడు ఆ 7 ముద్రల ద్వారా మనకి ఈరోజు దాన్ని బయలుపరిచాడు ఆయన. అందుకే చాలామందికి విషయాలు అర్థం కావట్లేదు, చాలామందికి విషయాలు అర్థం కావు కూడా. బికాజ్ దిస్ ఈస్ ద హిడెన్ పార్ట్ ఇన్ గాడ్స్ మైండ్. దేవుని మనసులో ఇది దాచబడి ఉన్న భాగమై ఉన్నది, దూతలకు కూడా తెలియని భాగమై ఉన్నది, ఎవరికీ తెలియని భాగమై ఉన్నది. 7వ దూత పరిచయం ఏంటో తెలుసా? ఆ దేవుని మనసులో దాచబడి ఉన్న ఆ భాగాన్ని ఈరోజు తెరిచి వధువుకి ఇవ్వడమై ఉన్నది. అందుకే 7 ముద్రలు తెరవబడు ద్వారా ఇప్పుడు ఏం జరిగిందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే, దేవునిగా పిలువబడక మునిపే, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే ఆయన మనసులోని వెనక భాగంలో ఉన్న ఈ కార్యాలు ఆదాము మొదలుకొని నిత్యత్వం వరకు జరిగే ఈ సమస్తమైన ప్రణాళిక, ఈ సమస్తమైన సంకల్పము, ఈ సమస్తమైన విమోచన పథకము ఏదైతే ఆయన అక్కడ తన మనసులో రచించున్నాడో అవన్నీ కూడా ఇప్పుడు 7వ దూత ద్వారా ఈరోజు వధువుకి తెలియజేశాడు. అందుకే వధువు ఈరోజు తాను ఏమై ఉన్నదో చూడగలుగుతా ఉన్నది, తాను ఎక్కడి నుండి వచ్చిందో చూడగలుగుతా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రవచనాలను చూడగలుగుతున్నది, ప్రవచనముల ద్వారా స్పష్టపరచబడుతున్న నవీన సంగతులను ఆల్రెడీ ప్రవచించబడ్డాయి. ఆ ప్రవచించబడిన ప్రవచనాల ద్వారా ఇప్పుడు జరుగుతున్న నవీన సంగతులను స్పష్టంగా ఆమె చూడగలుగుతా ఉన్నది. అందుకే ఈరోజు వధువుకి అమెరికా గురించి తెలుసు, ఆమేన్. ఈరోజు రష్యా గురించి తెలుసు, ఈరోజు ఇజ్రాయెల్ గురించి తెలుసు, అలానే వాటికన్ రోమ్ గురించి తెలుసు, అలాగే ఇస్లామిక్ కంట్రీస్ ఈ యొక్క ఇస్లామిక్ దేశాల గురించి తెలుసు. ప్రతి దాని గురించి ఆమెకు ఎందుకు తెలుసు అంటే, దేవుడు ఇప్పుడు తన ప్రణాళికనంతా, తన సంకల్పమునంతా ఆ 7 ముద్రలు తెరచడం ద్వారా ఇప్పుడు వధువుకి ఇచ్చాడు ఆయన. ఓ విధంగా చెప్పాలంటే, దేవుడు దాచుకొని ఉన్న ఆ సమస్తమైన ఆలోచనలు, ఆ దాచబడిన సత్యాలు, ఆ దాచబడిన ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క గుణలక్షణాలు, ఆ అట్రిబ్యూట్స్, ఆ గుణలక్షణాలు ఇప్పుడు వధువు మనసులోనికి కుమ్మరించాడు. ఎలాగంటే ఆయన శిరస్సుగా దిగొచ్చడం ద్వారా.
ఆయన 1963 ఫిబ్రవరి 28 శిరస్సుగా దిగొచ్చడం ద్వారా, ప్రకటన 11 ప్రకారముగా ఆయన బలిష్ఠుడైన దూతగా శిరస్సుగా దిగొచ్చాడు, భర్తగా దిగొచ్చి ఈ మర్మయుక్తమైన క్రీస్తు ఒక శరీరమునకు అతుకడం ద్వారా ఇప్పుడు ఆ మేధస్సు ఆమె శరీరంలోనికి వెళ్ళింది, ఇప్పుడు ఆమెలోనికి వెళ్ళింది. ఇప్పుడు అందుకే ఆమె ఆ మేధస్సు ద్వారా పక్షిరాజు కళ్ళతో ఇప్పుడు ప్రపంచాన్ని చూడగలుగుతా ఉన్నది. పక్షిరాజు యొక్క ప్రత్యేకత మనకు తెలుసు కదా. పక్షిరాజు అన్ని పక్షుల కంటే ఎత్తైన స్థలములోనికి ఎగరగలదు. ఆమేన్. పక్షిరాజుకున్న ప్రత్యేకత ఏంటిదంటే, ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు, ఆ నల్లటి మబ్బులు కమ్ముకొని గాలి వీస్తున్నప్పుడు మరియు తుఫాన్ వస్తున్నప్పుడు, ఆ సమయంలో అన్ని పక్షులు వాటి గూట్లోకి వెళ్ళి వాటి గూటులలో దాచుకుంటాయి. కానీ పక్షిరాజు అలా కాదు. పక్షిరాజు ఏం చేస్తుందంటే, ప్రవక్త చెప్పాడు, అది నిజమే. నేచర్లో కూడా BBC వాళ్ళు కూడా దాన్ని ఆల్రెడీ చూపించారు డాక్యుమెంటరీలో. పక్షిరాజు ఏం చేస్తుందంటే, తుఫాన్ వచ్చినప్పుడు ఆ నల్లటి మబ్బులు ఎక్కడైతే ఏర్పడ్డాయో ఆ తుఫానికి పైకి, ఆ నల్లటి మబ్బులకు పైకి వెళ్ళిపోతుంది. అది అంత పైకి ఏ పక్షి కూడా ఎగరలేదు. ఎందుకంటే అక్కడున్న గాలి పీడనం, ప్రెషర్, ఎయిర్ ప్రెషర్, గాలి పీడనము, ఆ గాలి పీడనమును తట్టుకోవాలంటే మిగతా ఏ పక్షులకు కూడా సాధ్యం కాదు. ఒకవేళ ఏదైనా పక్షి పొరపాటున ఆ గాలి పీడనము, పక్షిరాజు సంచరిస్తున్న ఎగురుతున్న ఆ యొక్క స్థానంలోనికి, ఆ స్థాయిలోనికి, ఆ గాలి పీడనంలోకి ఏ పక్షి అయినా వెళ్ళిందనుకో, ఆ పక్షి అక్కడికి వెళ్ళిన వెంటనే మొదటిగా అది గురుడిదైపోతుంది. ఎందుకంటే అది అంత పైకి పోయేసరికి దానికి ఏమి కనబడదు. ఇక దూరంగా ఉన్నవేవి అది మొదటిగా గురుడిదవుతుంది. రెండవదిగా ఆ గాలిపీడనంను తట్టుకోలేక అది పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. మొత్తం అది ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అంటే అది మొత్తము ఒక బాంబు పేల్చినట్టుగా పేలిపోతుంది అన్నమాట. ఆ విధంగా జరుగుతుంది. మీకు తెలుసో తెలియదో, మనిషి స్పేస్కి వెళ్తున్నప్పుడు, ఆ విశ్వంలోనికి వెళ్తున్నప్పుడు ఎందుకు ఆ వ్యామోగములు ఆ సూట్ వేసుకుంటారు అనుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ గాలి పీడనమును తట్టుకోలేరు వాళ్ళు. అక్కడున్న పీడనమును వాళ్ళు తట్టుకోలేరు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి కనుక అక్కడున్న ఆ యొక్క పీడనమును తట్టుకోగలనని చెప్పి ఆ ప్రత్యేకంగా తయారు చేయబడ్డ ఆ వ్యామోగాముల యొక్క దుస్తులు వేసుకోకుండా వెళ్తే, ఆ వ్యక్తి అక్కడ పోయిన వెంటనే ఎక్స్ప్లోడ్ అయిపోతాడు. వెంటనే అతను పేలిపోతాడనమాట. అక్కడ అలా ఉంటుంది అది. అందుకే ఈ పక్షిరాజు ఎగురుచున్న చోట మిగతా పక్షులు ఎగరలేవు. మరి పక్షిరాజు ఒక ప్రత్యేకత ఏంటిదంటే, ఇది అన్నిటికంటే ఎత్తైన స్థలంలోనికి వెళ్ళగలదు. రెండవది, ఇది ఎంత ఎత్తుకు వెళ్తే అంత దూరం ఇది చూడగలదు. అంత దూరమునిది స్పష్టంగా చూడగలదు. అది ఎంత ఎత్తుకు వెళ్తే అంత దూరపు చూపు కలుగున్నదనమాట. ఇది అంత దూరాన్ని ఇది చూడగలదు. అందుకే బైబిల్లో ప్రవక్తలందరూ పక్షిరాజులతో పోల్చబడడానికి కారణం ఏంటంటే, వారు ఆత్మలో ఎవరు వెళ్ళలేనంత ఎత్తులోనికి దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి జరగబోయే కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొంతమందికి అయితే కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యాలను ఆ ప్రవక్తలకు, ఆ పక్షిరాజులకు చూపించాడు ఆయన. అందుకే పక్షిరాజుతో వాళ్ళని పోల్చాడు బైబిల్లో దేవుడు. అందుకే ప్రవక్తలను పక్షిరాజులతో పోల్చాడు. యెహోవా కూడా తన్ను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళే ఆ ఎత్తైన స్థలంలోనికి ఎవరు సాధారణమైన వాళ్ళు వెళ్ళలేరు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు దూరంగా ఉన్న విషయాలను వాళ్ళు ముందుగానే చూసి చెప్పగలుగుతారు వాళ్ళు. అందుకే యెషయా పక్షిరాజు 712 సంవత్సరాల తర్వాత జరగబోయే దానిని ముందుగానే చూసి చెప్పాడు. ఆ పక్షిరాజు అందరికంటే ఎత్తైన స్థలంలోనికి వెళ్ళి 712 సంవత్సరాల తర్వాత ఒక కన్యక గర్భము ధరించి కుమారుడు కంటానన్న దానిని ఆ దర్శనంలో చూసి ఆయన అందుకే దానిని ప్రకటించగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రవక్తలందరూ కూడా, ప్రాఫిట్స్ అందరూ కూడా అందుకే వాళ్ళు పక్షిరాజులుగా పిలువబడుతున్నారు. మరి నేచర్లో, ప్రకృతిలో దేవుడు దానిని ఎందుకు పెట్టాడంటే, ప్రవక్త చెప్పినట్టు దేవుడు తన స్వభావాన్ని, తన నేచర్ని ఆయన ప్రకృతిలో ప్రతిబింబముగా పెట్టాడు ఆయన. అందుకే ప్రవక్త అంటాడు, విలియం బ్రెన్హామ్ గారు అంటారు, మన ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు, ఏంటంటే, ఈ రాయబడిన బైబుల్ నా దగ్గర లేకపోయినను నేను ప్రకృతి ద్వారా దేవుణ్ణి నమ్మేవాణ్ణి.
నేను ప్రకృతి ద్వారా. ఎందుకు అంటే ప్రకృతిలో దేవుడు ఏం చేశాడంటే తన యొక్క స్వభావాన్ని, తన యొక్క నేచర్ని, తన గుణలక్షణాలను ఆ ప్రకృతిలో ఆయన ఆల్రెడీ, అందుకే ఆయన ప్రతిబింబ చేశాడు. ఆల్రెడీ ఆ ప్రకృతిని సృష్టిస్తున్నప్పుడే తన నేచర్ని, తన యొక్క గుణలక్షణాలను ఆయన 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 అందులో పెట్టి ఉన్నాడు ఆయన. అందుకే ఆయన గొర్రెపిల్లగా పిలువబడ్డాడు, అందుకే ఆయన పౌరముగా పిలువబడ్డాడు. వింటున్నారా? ఆయన గొర్రెపిల్ల, దేవుని ఆత్మను పౌరముగా, ఆయనను గొర్రెపిల్లగా, మరి ఆయనను పక్షిరాజుగా, ఇలాగో ఆయనను గురించి ఎందుకు అలాంటి పేర్లతో ఆ పక్షులతో ఆ జంతువులతో పిలువబడ్డాడంటే కారణం వాటి స్వభావాలు ఏవైతే ఆ పక్షిరాజుకున్న స్వభావము, లేకపోతే ఆ పౌరానుకున్న స్వభావము, లేకపోతే ఆ యొక్క గొర్రెకున్న స్వభావము, ఈ స్వభావాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని యొక్క స్వభావములను ప్రతిబింబిస్తున్నాయి అవి. అందుకే ఆయనను గొర్రెపిల్లగా పిలిచారు, అందుకే ఆయనను పౌరముగా పిలిచారు, అందుకే ఆయనను పక్షిరాజుగా పిలిచారు. మరి పక్షిరాజులు బైబిల్లో చూస్తే ప్రవక్తలను యెహోవాను పక్షిరాజుగా పిలిచాడు. మరి మనకు తెలుసు ఈ 7 సంఘకాలలో 4 అభిషేకాలు పనిచేస్తూ ఉన్నాయి. మొదటిది సింహపు అభిషేకము, మొదటి సింహపు అభిషేకము, రెండవది మరి దూడ అభిషేకము, మూడవది మనుష్యుని ముఖం వంటి ముఖము కలిగిన జీవాభిషేకము, మరియు 4వది ఎగురుచున్న పక్షిరాజు. లవదీగ సంఘకాలానికి వచ్చినప్పుడు, 7వ సంఘకాలానికి వచ్చినప్పుడు దేవుడు ఇప్పుడు ఏ విధమైన అభిషేకముతో తన పిల్లల్ని కాలంలో ఆయన అభిషేకిస్తున్నాడంటే పక్షిరాజు యొక్క అభిషేకముతో. అందుకే మనం పక్షిరాజు పిల్లలుగా పిలువబడతా ఉన్నాం. అందుకే అందరికంటే ఎత్తైన స్థలంలోనికి మనము ప్రత్యక్షతలో వెళ్ళగలుగుతా ఉన్నాం. అందుకే మనం దూరముగా జరగబోయే విషయాలను, అమెరికా ఇది చేయబోతున్నది, రష్యా ఇది చేయబోతున్నది, ఇస్లామిక్ కంట్రీస్ ఇది చేయబోతున్నది, వాటికన్ ఇది చేయబోతున్నది, ఇదిగో ఈ ఒత్తిడి ఇలా వస్తుంది, ఇదిగో ఇది ఇలా జరుగుతుంది, ఇవన్నీ మనం దూరంగా ఉన్న విషయాలను ముందుగానే మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఆ ప్రత్యక్షతలోనికి మనం కొనిపోబడ్డాం, ఆ యొక్క ఎత్తైన స్థలంలోనికి మనం కొనిపోబడ్డాము. అలా పక్షిరాజు అభిషేకము మనల్ని అక్కడ తీసుకెళ్లి దాన్ని చూసే నేత్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, ఈ పక్షిరాజు అన్ని పక్షులో ఆ దట్టమైన మేఘములు, ఆ నల్లటి మేఘాలు, ఆ గాలి, ఆ తుఫాన్ వచ్చినప్పుడు వాటి గూట్లోకి వెళ్ళి దాచుకుంటే ఈ పక్షిరాజు మాత్రం మొత్తము ఆ తుఫాన్కి పైన ఎగురుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అలానే ఉన్నాం. ప్రపంచమంతా ఈ యొక్క కరోనా మహమ్మారి చేత భయపడుతూ దాచుకొని ఉంటున్నారు. కానీ మనం మాత్రం దాన్ని పైకి లేచి, ఈ తుఫాను పైకి లేచి మనం చూడగలుగుతాం, అన్నిటినీ పైకి లేచి మనం గమనించగలుగుతున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ప్రపంచం మొత్తము భయముతో నిండిపోయి ఉన్నది. ప్రతి వారు భయపడుతున్నారు ఈ కరోనా వైరస్ని బట్టి, ఈ మహమ్మారిని బట్టి ప్రతి వారు. మరియు దీనికంటే అతి భయంకరమైనది రాబోతున్నదని పేపర్లు కూడా, మీడియా వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. మనం ముందే చెప్పాం, ఇది కేవలం శాంపుల్ మాత్రమే, ఇది కేవలం శాంపుల్. ఈ కరోనా వైరస్ అనేది ఒక శాంపుల్. ఎందుకంటే ప్రవక్త అన్నాడు కదా, ఎలాంటి వైరస్లు, ఎలాంటి సూక్ష్మజీవి క్రిములను వాళ్ళు విడుదల చేస్తారంటే ఆ యొక్క వాళ్ళ ప్రయోగశాలలో వాళ్ళు రోగములను, వ్యాధులను తయారు చేసి సూక్ష్మక్రిముల యొక్క యుద్ధాలను తీసుకొస్తారన్నాడు. ఎలాంటి వాటిని తీసుకొస్తారంటే, జాగ్రత్తగా వినండి, మనిషి బ్రతుకుండగానే కుళ్ళిపోతాడు, మనిషి బ్రతుకుండగానే పురుగులు పడతాడు, మనిషి బ్రతుకుండగానే కుళ్ళిపోతుండగా అడవి జంతువులకును ఆకాశ పక్షులకును మరి అడవి జంతువులకును ఆకాశ పక్షులకును ఈ వ్యక్తి ఆహారం అయిపోతాడు. 2 రాత్రి విందులలో నేను దాన్ని ఆల్రెడీ చెప్పి ఉన్నా నేను. దిస్ ఈజ్ ఓన్లీ శాంపుల్. ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఇది ఒక శాంపుల్ మాత్రమే. ఇది అసలైనది కాదు, ఇది జస్ట్ శాంపుల్. కానీ దీనికే దేశాల యొక్క గుండెలు దిగజారిపోతున్నాయి, ప్రపంచంలో ఉన్న జనుల యొక్క గుండెలు దిగజారిపోతున్నాయి, అందరూ భయపడిపోతున్నారు. కానీ వధువు మాత్రం దానికి భయపడదు. ఎందుకంటే వధువుకు తెలిసి ఇది ఎందుకు వచ్చిందో. పెళ్లి కుమార్తెకు ఆల్రెడీ ముద్రలు తెరవబడడం ద్వారా దేవుడు ఒక పక్షిరాజును, అన్ని జనులలో ఒక పక్షిరాజును పంపడం ద్వారా దేవుడు దానిని ఖచ్చితంగా బయలుపరిచి ఉన్నాడు ఆయన. ఆమెన్ అంటారా? ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా దేవుడు వాక్యమును మీరు గమనిస్తే, ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను
ఈరోజు ఆ పక్షిరాజ అభిషేకము ఆయన వధువు పైన ఎందుకు కుమ్మరించాడంటే ఆమె ఈ విషయాలను చూడగలగాలని. యెహోవా చూసిన విషయాలు ప్రవక్తలు చూశారు. యెహోవా చూసిన విషయాలు, ఎందుకంటే యెహోవా చూసిన విషయాలను ప్రవక్తలు ఎలా చూడగలిగారంటే, ప్రవక్తలు దేవుని యొక్క మనసులోనికి వెళ్ళి ఆ దేవుని మనసులో ఉన్న వెనక భాగంలో ఉన్న విషయాలను, ఆ దాచబడిన విషయాలను, వెనక భాగంలో ఉన్న విషయాలను వాళ్ళు చూసి వాళ్ళు వచ్చి ప్రవచించేవాళ్ళు. ఇప్పుడు మనము కూడా అదే విధముగా వధువుగా ప్రవచించాలంటే, ఎందుకంటే ప్రకటన 10:8-11 అది వధువుని గూర్చి చెప్పబడిన ప్రవచనం. అది మీరు గమనించారో లేదో, అయ్యలారా అంతమునకు ఇదేనా సమయము అనే వర్తమానంలో ఈజ్ దిస్ ద ఎండ్ అనే ఆ వర్తమానం, ఈజ్ దిస్ ద టైమ్ ఫర్ ద ఎండ్ అనే వర్తమానం, అయ్యలారా ఇదేనా అంతమునకు సమయం అనే వర్తమానంలో ప్రవక్త బ్రెన్హామ్ గారు ఓ మాట చెప్పాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన తీసుకున్న స్క్రిప్చర్, ఆయన తీసుకున్న లేఖనం ప్రకటన 10:1-7. ఆయన 7 వచనాలు చదివాక 8వ వచనం చదవలేదు. ఆయన కేవలం 7 వచనాల వరకే చదివాడు. ఆయన 8వ వచనాన్ని ఆయన ముట్టుకోలేదు. 8-11 వచనాన్ని ఆయన ముట్టుకోలేదు. 7 వరకే చదివాడు. ఎందుకు అంటే ఆయన పరిచర్య 7 వరకే కాబట్టి. ఆయన పరిచర్యలో బలిష్ఠుడైన దూతగా క్రీస్తు దిగొస్తాడు. 1వ వచనంలో, ప్రకటన 10:1 బలిష్ఠుడైన దూతగా ఆయన దిగొస్తాడు కాబట్టి అది చదివాడు. రెండవది 7వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు ఆ గ్రంథం ఇవ్వబడుతుంది కాబట్టి ఆ గ్రంథమును ఆయనే ప్రసంగించాలి కాబట్టి దేవుని మర్మమంతా సమాప్తం అవుతుందనే ఆ పరిచర్య, దేవుని మర్మమంతా ఏదైతే ఉందో దేవుని మనసులో వెనక భాగంలో ఏవైతే కార్యాలు ఉన్నాయో అవన్నీ 7వ దూత ద్వారా అవన్నీ ఆ మర్మములన్నీ, ఆ దాచబడిన సత్యములన్నీ ఇప్పుడు బయలుపరచబడాలి కాబట్టి అందుకే ఆ 7వ వచనం తన గురించి చెప్పబడిన ప్రవచనం కాబట్టి అది చదివాడు. కానీ 8వ వచనం ఆయన ఎందుకు చదవలేదంటే, అది ఆయన గురించి చెప్పబడిన ప్రవచనం కాదు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత యోహాను గురించి చెప్పబడుతున్న ప్రవచనం అది. ఆమేనంటారా? ఇప్పుడు ఇది ఎలా ఉన్నదంటే, మనం పోయిన బుధవారం చూసుకున్నట్టుగా రూతుని పరిచయం చేసింది ఎవరు అంటే, కోత యజమాని అయిన బోయాజ్కి రూతును పరిచయం చేసింది ఎవరంటే, అక్కడ కోత కోయ వారి పైన ఉన్న ముఖ్యుడైన సేవకుడు, నమ్మకమైన వాడు. వింటున్నారా? అతను పరిచయం చేశాడు. ఆ తర్వాత అతను కనబడాడుగా, పరిచయం చేశాక కనబడాడు. ఇక బోయాజే రూతు బోయాజుతో ఒకరితో ఒకరు సంధించుకోవడం మనం చూస్తున్నాం. మరి మీరు గమనించండి, బోయాజు దగ్గరికి రూతును పంపిస్తున్నది ఎవరో కాదు కానీ నయోమి. మరి మనం చూసాం రూతు యొక్క కథలో, అది సాదృశ్యం, ఛాయ అది. రూతు యొక్క కథలో రూతు ఎప్పుడు బెత్లెహేంకి వచ్చిందంటే, దేవుని రొట్టెల ఇంటి దగ్గరికి ఎప్పుడు ఆమె బోయాజును పెళ్లి చేసుకోవడానికి వచ్చిందంటే గమనించారా మీరు? ఆమె నయోమితో పాటే వచ్చింది ఆమె. అందుకే మనం ప్రకటన గ్రంథంలో చూసాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో లోపట వెలుపట వ్రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడిన పుస్తకం కనబడుతున్నది. 5వ అధ్యాయంలోనే వధించబడిన గొర్రెపిల్ల వచ్చి ఆ పుస్తకాన్ని తీసుకొని 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 8వ అధ్యాయం 1వ వచనంలో 7 ముద్రలను ఆయన పగలగొట్టి తెరుస్తున్నాడు ఆ గొర్రెపిల్ల. 8వ అధ్యాయం 1వ వచనంలో చివరి ముద్రను ఆయన తెరుస్తున్నాడు, 7వ ముద్రను. కానీ 2వ వచనానికి వచ్చినప్పుడు ఆయన గ్రంథాన్ని పట్టుకొని ఆయన దిగొస్తలేడు ఆయన. ఆమేన్. మీకు అర్థమవుతుందండి అన్నది? తెరిచిన వెంటనే ఏం చేయాలో దాన్ని తీసుకొని రావాలి ఆయన. కానీ 2వ వచనం నుండి మనం చదివితే అక్కడ మనకు బూరలు ఊదబడడం మనకు కనబడుతున్నాయి. అక్కడ 7 దూతలు 7 బూరలు పట్టుకొని ఉన్నారు. మరి ఈ 7 దూతలు ఎవరో కాదు, వీళ్ళు పరలోకపు దూతలు. వీళ్ళు సంఘకాలములో పంపబడిన దూతలో భూలోకపు దూతలు, దేవుని కుడి చేతిలోని 7 నక్షత్రాలు. అలానే బూరలు ఊదబడుతున్నది కూడా వీళ్ళెవరు అంటే వీళ్ళు పరలోకపు దూతలు. కానీ పాత్రలు కుమ్మరిస్తున్నారే 15-16 అధ్యాయం ప్రకటనలో, వాళ్ళు మాత్రం మళ్ళీ భూలోకపు దూతలే. వాళ్ళు ఎవరో కాదు కానీ 7 సంఘకాలంలో ఉన్న దూతలే వాళ్ళు పాత్రలను కుమ్మరిస్తా ఉన్నారు అక్కడ. ఆమేనంటారా?
అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు 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 గమనించాలి. అదేంటిదంటే ఇప్పుడు ఈ 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర తెరబడిన తర్వాత గొర్రెపిల్ల వెంటనే ఆ గ్రంథాన్ని తీసుకొని వస్తలేడు. కానీ అక్కడ మనకేం కనబడుతుందంటే 7 బూరలు ఊదవడం కనబడుతున్నది. 8వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను చూస్తే మనకు మొత్తము 6 బూరలు మాత్రమే ఊదబడ్డాయి. 6 బూరలు ఊదబడ్డాక మరి ఆ 7వ బూర ఊదబడలేదు. 6 బూరలు ఊదబడ్డాక వెంటనే 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ బలిష్ఠుడైన దూతగా క్రీస్తు దిగొస్తున్నాడు. 7వ దూత విలియం బ్రానమ్ రంగం పైన ఉన్నాడు. మరియు గ్రంథమును తీసుకొని తినడానికో వధువు యోహాను సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు? బూరలు ఊదబడిన తర్వాత ఎందుకు ఆ గ్రంథాన్ని పట్టుకొస్తున్నాడు? మరి నేను ఆల్రెడీ చెప్పాను, మొత్తము ప్రకటన గ్రంథం అంతా గుర్తులతో కూడింది. నీకు గుర్తుల యొక్క అర్థము తెలవాలి. రెండవది, ఈ గుర్తుల యొక్క అర్థము నీకు తెలిసినప్పుడు, ఈ గుర్తుల యొక్క ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు అది సాదృశ్యంగా ఛాయగా పాత నిబంధనలో రాయబడింది. ఇప్పుడు మనకు సరిగ్గా ఛాయ రూతు గ్రంథంలో కనబడతా ఉంది. రూతు గ్రంథంలో ఎందుకంటే రూతు ఎవరితో పాటు వచ్చిందంటే ఆమె నయోమితో పాటు వచ్చింది. నయోమి తిరిగి ఆమె అన్య దేశమైన మోయాబు దేశమును విడిచిపెట్టి ఆమె తిరిగి తన స్వదేశానికి ఆమె వచ్చింది. అది కూడా కోత సమయంలో వచ్చింది, కోతకాల సమయంలో. ఆమెనంటారా? మీరు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ కోతకాల సమయంలో ఇప్పుడు ఆమె వస్తున్నది. ఆమెతో పాటు ఎవరు వస్తున్నారంటే రూత్ వస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు ఆ ముద్రలు తెరవబడిన తర్వాత ఆయన ఆ ముద్ర గ్రంథం తెరిచిన తర్వాత వెంటనే దిగి వస్తలేడు. ఎందుకంటే 6 బూరల ద్వారా నయోమి ఇజ్రాయేలులు తిరిగి వాళ్ళ స్వదేశానికి అన్య దేశాలలో నుండి రావాలి. మరి మీరు గమనించారా? ఆమె సంఖ్య తక్కువ చేయబడింది అక్కడ. నయోమి సంఖ్య, ఇంటి సంఖ్య. ఆమెనంటారా? ఇక్కడ కూడా ఇజ్రాయేల్ సంఖ్య తక్కువ చేయబడింది వాళ్ళ తిరిగి వాళ్ళ దేశానికి వచ్చేటప్పుడు. ఆమెనంటారా? మీకు అర్థమైందని చెప్పింది. సరిగ్గా బూరలు ఊదబడుతున్న సమయంలో 6 బూరలు ఊదబడిన సమయంలోనే 5-6 బూరలు ఏంటిది? అదే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, రెండు అయ్యోలు, రెండు శ్రమలు. ఇప్పుడు మొదటి 2 ప్రపంచ యుద్ధాల తర్వాత యూదులు ఇజ్రాయేలులు వాళ్ళే నయోమి తిరిగి రావాలి. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆమెతో పాటు ఎవరు వస్తున్నారంటే రూతు కూడా వస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ తర్వాత ప్రకటన 10 జరుగుతూ ఉంది. అందుకే 6-7 బూరల మధ్యలో ఇప్పుడు ప్రకటన 10 పెట్టబడిందని అందుకే చూపిస్తున్నాం. సాదృశ్యంలో ఛాయలో రూతు యొక్క కథలో స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా గుర్తుల రూపంలో అది రాయబడి ఉన్నది. ఈ గుర్తుల రూపంలో రాయబడిన ఈ గ్రంథము సాదృశ్యాలలో ఛాయలలో పాత నిబంధన అంతా కూడా చూపించబడింది. నువ్వు ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా పాత నిబంధనలో నువ్వు సాదృశ్యాలలో ఛాయలలో చూడగలుగుతావు. పాత నిబంధనలో ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా ప్రతిదీ నువ్వు పాత నిబంధనలో చూడగలుగుతావు ఖచ్చితంగా. మరి మీరు గమనిస్తే అందుకే దేవుడు సరిగ్గా అక్కడ రూతు యొక్క పుస్తకంలో ఏదైతే పెట్టి ఉన్నాడో ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా అదే పెట్టి ఉన్నాడు. అందుకే 8వ అధ్యాయం కూడా వచనంలో 7వ ముద్ర గొర్రెపిల్ల తెరిచాక ఆ గొర్రెపిల్ల దాన్ని తెరిచాక బూరలు ఊదబడ్డాయి. మరి నేను అడుగుతాను, ఇప్పుడు సింపుల్గా అడుగుతాను, ఏంటంటే 7వ ముద్ర తెరబడకపోతే ఇంకా బూరలు ఊదబడలేదని అర్థం. ద పీపుల్ హూ ఆర్ ప్రీచింగ్, ఎవరైతే ఈరోజు ప్రసంగికులు వాళ్ళు బోధిస్తున్నారో 7వ ముద్ర తెరవబడలేదు అని, వాళ్ళని నేను అడిగే ప్రశ్న ఏంటిదంటే 7వ ముద్ర తెరవబడకపోతే నువ్వు ఏ విధంగా బూరలను ఊదినవని చెప్తున్నావు? బూరలు ఊదబడ్డాయని ఎట్లా చెప్తున్నావు నువ్వు? 6 బూరలు ఊదబడ్డాయని ప్రవక్త స్పష్టంగా ఆయన బూరల పండుగలో చెప్పాడు. ఆయన క్లియర్గా చెప్పాడు. 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధం అన్నాడు, 6వ బూర రెండో ప్రపంచ యుద్ధం అన్నాడు. చదవని మెసేజ్లో ఉంది అదంతా కూడా. మరి అవి ఆ బూరలు ఇప్పుడు ఆ స్థలంలో పెట్టబడ్డాయి అంటే అది 7వ ముద్ర విప్పబడిన తర్వాతనే కదా పెట్టబడేది. ఆమేనంటారా? మరి 7వ ముద్ర ప్రకటన 8:1
సంబంధము ప్రకటన 10తో ఉన్నది. ఎందుకంటే ప్రకటన 8:1 ఏదైతే 7వ ముద్రను గురించి చెప్పబడుతుందో అదే ప్రకటన 10లో నెరవేరు జరుగుతూ ఉన్నది. ప్రకటన 10లో ఆయన దిగొస్తా ఉన్నాడు. అది కూడా 6వ బూర 7వ బూర మధ్యలో దిగొస్తా ఉన్నాడు. ఆ సమయంలో అన్య జనుల కొరకు దేవుడు ఒక ప్రవక్తను పెట్టున్నాడు. అక్కడ ఒక పక్షిరాజు అక్కడ ఉన్నది. ప్రవక్త పక్షిరాజు అన్న ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఎందుకంటే పక్షిరాజు పిల్లలు ఆ పుస్తకాన్ని తినబోతున్నాయి కాబట్టి, యోహాను దాన్ని తినబోతున్నారు కాబట్టి. హల్లెలూయా. ప్రతిదీ సరిగ్గా ఖచ్చితంగా పెట్టబడింది. మరి పాత నిబంధనలో రూతు గ్రంథములు, అందుకే మనం 7వ ముద్ర యొక్క మర్మమును కనుగొంటా ఉన్నాం. 7th seal. మరి రూతు గ్రంథంలో మీరు చూడండి, ఎప్పుడైతే ఆ కోత యజమాని అయిన బోయాజుకి ఆ కోత కోయి వారి పైన ఉన్న ముఖ్యుడైన పనివాడు రూతును పరిచయం చేశాడో, ఇప్పుడు ఆయన పక్క జరిగాడు. రైట్. 2వ అధ్యాయంలో పరిచయం చేశాడు, ఇప్పుడు పక్క జరిగాడు. ఆ తర్వాత ఇతను కనపడడిగా. ఇప్పుడు బోయాజు రూతుకు మధ్యలో జరుగుతున్న సంఘటనలు. ఆమేన్. మరి ఇప్పుడు బోయాజును ఎలా సమీపించాలో రూతుకి ఎవరు నేర్పుతున్నారంటే నయోమి నేర్పుతున్నది. ఎందుకంటే నయోమి ఏం చూసిందంటే, ఎవరి పొలంలోకి వెళ్ళి నువ్వు ఈరోజు పరిగెరుగా అని అడిగినప్పుడు, బోయాజ్ పొలంలోకి అన్నప్పుడు వెంటనే ఆమె సంతోషపడి గంతులు వేసి ఆనందించడం మొదలుపెట్టింది. దానికి కారణం ఏంటంటే బోయాజు ఆమెకు సమీప బంధువుడు, రక్త సంబంధి, ఆమెకు సమీప రక్త సంబంధి. మరియు ఆమె యొక్క ఆస్తిని, ఆమె యొక్క స్వాస్థ్యాన్ని విడిపించగలిగిన సమర్థుడు ఎవరంటే బోయాజు మాత్రమే. ఆమెనంటారా? మరి బోయాజుకు ముఖ్యంగా పెళ్లి కాలేదు. హల్లెలూయా. నేను అది కూడా చెప్పాను, రూతుకు పెళ్ళైంది కానీ బోయాజ్ కాలేదు. రూతు యొక్క మొదటి భర్త చనిపోయాడా? ఆమెనంటారా? అది ఎవరికి సాదృశ్యం అంటే మనం చూసాం కదా, సాతానునికి సాదృశ్యం. ఎందుకంటే మనం ఈ భూమిపైకి వస్తున్నప్పుడే పాపములో పుట్టాం మనం. హల్లెలూయా. తల్లి గర్భములో రూపించబడుడే పాపములో రూపించబడి, లోకములో పుడుతున్నప్పుడే పాపములో పుట్టాము. అబద్ధాలు మాట్లాడుతూ లోకంలోకి ప్రవేశించాము, మోసములు చేస్తూ లోకంలో జీవిస్తున్నాం మనం. అందుకే మన మొదటి భర్త అపవాది, లోకం, పాపం చచ్చిపోయింది. పౌలు గారు అందుకే అన్నాడు, పాపము నా విషయంలో సిలువేయబడింది, నేను పాప విషయంలో సిలువేయబడ్డాను. లోకము నా విషయంలో సిలువేయబడింది, నేను లోకమునకు సిలువేయబడ్డాను. హల్లెలూయా. పాపము చనిపోయింది. వింటున్నారా నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ అమ్మని చెప్పండి. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈమె బోయాజును కలుసుకుంటున్నది. మరి బోయాజును ఎక్కడ కలుసుకున్నది తెలుసా? కోత సమయంలో కలుసుకున్నది. మర్చిపోవద్దు, రూతు కోత కాలంలో కలుసుకున్నది. మరి ఆ కోత యజమాని ఎవరంటే బోయాజు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే, సరిగ్గా ఆమె బోయాజు ఎక్కడైతే ఈ యొక్క నూర్చడి, అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ కోత సమయంలో జరిగేంటిదంటే కోత కోయడం, నెక్స్ట్ దాన్ని నూర్చుతారు. తెలుసు కదా, నూర్చడి నేల ఉంటుంది అక్కడే కోత కోయేవారు ఉంటారు, కోత కోసిన వాళ్ళు ఉంటారు, కోత యజమాని ఉంటాడు, అక్కడే పడుకుంటాడు. తెలుసుగా మీ అందరికీ. ఆ నూర్చడి స్థలంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 3 విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి కోత కోయడం, రెండవది కోసిన కోతను నూర్చడి స్థలంలోనికి తీసుకెళ్తారు, కళ్ళంలోనికి. నూర్చడి స్థలం అది కళ్ళము. అక్కడ నూర్చడి స్థలంలో అది నూర్చబడుతుంది. ఏంటిది అది నూర్చబడేది? పొట్టు విత్తనముతో వేరవుతుంది, తొక్క విత్తనముతో వేరవుతుంది. అక్కడ తొక్క విత్తనంతో వేరు చేస్తారా చేయరా? పొట్టు విత్తనముతో వేరు చేస్తారా చేయరా? చేస్తారు. ఆమెనంటారా? తర్వాత మూడవది, పొట్టును వేరు చేశాక అప్పుడు విత్తనాన్ని కొట్లల్లోకి తీసుకెళ్ళి దాస్తారు, మిగతా పొట్టునంతా అగ్ని చేత కాలుస్తారు, కట్టెలు కట్టి కాల్చేస్తారు. ఆమెనంటారా? 3 things. చూడండి, అక్కడ రూతు బోయాజ్ కథలో అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు పొలంలో పరిచయం అయ్యాడు బోయాజు. పరిచయం చేసిన మధ్యవర్తి ఎవరంటే ఆ కోత యజమాని బోయాజుకి పరిచయం చేసిన మధ్యవర్తి ఎవరంటే, వింటున్నారా అందరూ? జాగ్రత్తగా వింటున్నారా? పరిచయం చేసింది ఎవరు అంటే, అది కోత కోయి వారి పైన ఉన్న ముఖ్యుడైన పనివాడు.
పరిచయం చేశాడు. ఆ తర్వాత రూతుతో ఇప్పుడు బోయాజు ఆ కళ్ళము దగ్గర, అదే ఆ నూర్చటి నేల దగ్గర కలుసుకుంటున్నాడు మళ్ళీ. హల్లెలూయా. రూతు పుస్తకం మీరు చదివారు కదా నేను అనుకుంటున్నాను. మరి అక్కడ కలిశాడు. ఇప్పుడు 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 ఆమెకు ఇప్పుడు ఆమెకు పరిగెరుకునే సమయంలోనూ అక్కడున్న వాళ్ళందరికీ ఆమెను తాకవద్దని చెప్పాడు. ఆమేన్. రూతు పరిగెరుతున్న సమయంలో ఆమెను తాకవద్దని పడుచు వాళ్ళందరికీ అధికారపూర్వకంగా ఆజ్ఞాపించాడు బోయాజు, కోత యజమాని. అంతేకాకుండా ఆమె ఎంత కూర్చుకుంటే అంత ఆమెకి ఇవ్వమన్నాడు. అంతేకాకుండా మీరు కోస్తూ వెళ్తున్నప్పుడు కొన్ని పనులను ఆమెకు విడిచిపెట్టమన్నాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది? కొన్ని విడిచిపెట్టమన్నాడు. అంతేకాకుండా ఆమెను వేరే ఏ పొలంలో కూడా వెళ్ళి ఈ యొక్క పరిగె ఏరుకోవద్దు, ఇక్కడికే రమ్మని చెప్పాడు. ఇవన్నీ ఎవరున్నప్పుడు అంటే కోత కోయి వారి పైన ముఖ్యుడైన పనివాడిగా ఉన్న సమయంలో జరిగినాయి 2వ అధ్యాయంలో. ఆమేన్. కానీ 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ఇక రూతు నేరుగా ఎక్కడికి వెళ్ళిందంటే ఆ నూర్చడి కలం దగ్గరికి వెళ్ళింది ఆమె. ఆ నూర్చడి కలం దగ్గరికి వెళ్ళినప్పుడు బోయాజ్ ఆమెకు 6 కొలల ఎవలిచ్చాడు. 1, 2, 3, 4, 5, 6 కొలలు. ఇప్పుడు ఆమె ఆ 6 కొలల యొక్క ఎవరిని పట్టుకొని మోయలేక ఆమె ఇంటికి వెళ్తా ఉన్నది. ఇప్పుడు ఏదో కొన్ని కాదు ఇచ్చింది ఇప్పుడు బోయాజు, ఆమెకు అలా ఇచ్చాడు. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ రూతుకు బోయాజు యేసుక్రీస్తు ముద్రలు తెరచడం ద్వారా, వాక్యం తెరచడం ద్వారా ఇప్పుడు ఆమెకు కొలతలు ఇస్తూ ఉన్నాడు ఆయన. కొన్ని కాదు, ఏదో కొన్ని చేతికి సరిపోయేంత కాదు. ఇప్పుడు ఆమె మోయలేనంత ప్రత్యక్షతలను ఆమెకి ఇస్తా ఉన్నాడు. ఆమె తినగలిగినంత ఆహారం ఆమెకి ఇస్తా ఉన్నాడు. గ్లోరీ, హల్లెలూయా. మరి నేను చెప్పాను ఇదివరకే 6 కొలలు ఎందుకు ఇచ్చాడు, 7 కొలలు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే 6 అసంపూర్ణమైన సంఖ్య, 7 పరిపూర్ణమైన సంఖ్య. 7 ఎప్పుడు సంపూర్ణత, అవునా కాదా? 7 ఎప్పుడు సంపూర్ణత. ఎందుకు 6 ఇచ్చాడు? ఎందుకంటే 7వ వాడు ఆయననే కాబట్టి. ఆమెనంటారా? ఇప్పుడు 6 ముద్రలు. ప్రకటన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6 ముద్రలు వింటున్నారా? ఎందుకు 6 ముద్రలు? 6 ముద్రల వాళ్ళకు బోధించాడు. ఎందుకంటే 7వ ముద్ర ఆయననే కాబట్టి. 7వ ముద్ర ఆయననే కాబట్టి, ఆ ముద్రలను ఇచ్చేదే ఆయన కాబట్టి, అందుకని 6 ముద్రల వాళ్ళకు బోధించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు జాగ్రత్త వినండి. అందుకే 6 ముద్రలు ప్రకటన 6వ అధ్యాయంలో ఉన్నాయి. కానీ 7వ ముద్ర ప్రకటన 8:1, ప్రకటన 10లో ఉంది. ఎందుకు? ఇచ్చేవాడు ఆయననే కాబట్టి. ఆ యొక్క గ్రంథాన్ని ఇచ్చేవాడు ఆయననే కాబట్టి, ఆ ముద్రల గ్రంథాన్ని తెరిచి ఇచ్చేవాడు ఆయననే కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు రూతు విషయానికి వచ్చినప్పుడు 6 కొలలు ఎందుకు ఇచ్చాడు? ఇచ్చేవాడు 7వ వాడు ఈయననే కాబట్టి. ఇప్పుడు ఈయననే భర్తగా ఉన్నాడు ఆమెకు. మరి అంతేకాదు, ఆమెకు వాగ్దానం చేస్తున్నాడు, నేరుగా వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, నేను విమోచన కార్యము చేస్తాను ఖచ్చితంగా. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీకు వాగ్దానం చేస్తున్నాను, నీ అత్త నయోమిని నేను ఖచ్చితంగా విడిపిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ అత్త నయోమిని నేను విడిపిస్తాను. ఆమెనంటారా? ప్రకటన 10లో ఏం జరుగుతూ ఉన్నది? ఆయన గ్రంథాన్ని తీసుకొస్తూ ఉన్నప్పుడు కేవలమైన అన్యజనులకు మాత్రమే ఆయన 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 రూతుకు మాత్రమే భర్తగా ఉండడం కాదు, అదే సమయంలో అటు ఇజ్రాయేలులకు కూడా, నయోమికి కూడా ఆయన వర్తమానికుడిగా ఉన్నాడని, ఆయన అక్కడ వారికి కూడా విమోచన కార్యం చేస్తున్నాడని ప్రవక్త చెప్పాడా లేదా? ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ కార్యాలు గుర్తుల రూపంలో ప్రకటనలో ఉంటే, గుర్తుల రూపంలో ప్రకటన గ్రంథంలో ఉంటే, ఛాయలలో, నీడలలో, సాదృశ్యాలలో, ముంగుర్తుల్లో అవి పాత నిబంధనలో ఉన్నాయి. చూడండి, రూత్ ఇప్పుడు బోయాజు దగ్గర నుండి అవి పొందుకున్నది. రూతుతో నేరుగా ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మీకు అర్థమైందని చెప్పింది. చూడండి, అయ్యలారా, అంతమునకు ఇదేనా ఆ సమయం అనే వర్తమానంలో ఎందుకైనా 7వ వచనం దాకానే చదివాడు.
8వ వచనం నుండి ఆయన ఎందుకు వివరించలేదు? మీరు ఆ మెసేజ్ మొత్తం చదవండి. ఆ మెసేజ్ మొత్తము ఆయన ప్రకటన 1 నుండి 7 వచనాల వరకే బోధించాడు. అంతేకాదు ఆయన చెప్పిన యొక్క కళలు, సోదరులకు 6గురికి కళలు వచ్చినాయి, తెలుసుగా మీ అందరికీ. 6గురికి కళలు వచ్చాయి. 7వది ఆయనకు దర్శనం వచ్చింది. ఆ పేలుడు శబ్దం వినబడము, ఆ 7గురు దూతలు నిత్యత్వంలో నుండి రావడము, ఆయనను ఆ 7గురు దూతలు ఆ యొక్క మేఘంలోనికి, ఆ 7గురు దూతల యొక్క సమూహపు మేఘములోనికి ఆయనను కొనిపోవడము, అవన్నీ ఆయన దర్శనంలో చూశాడు ఆయన. ఇప్పుడు ఈ 6 కళలు అలానే ఆ 7వ దర్శనం సరిగ్గా సరిపోతున్నది. సరిగ్గా అవి దేవుడు సరిపోయినట్లుగా చూపించాడు ఆయనకు. అవి సరిగ్గా బోధిస్తున్నాడు. మరి అందులో బోధించేదంతా కూడా ఆయన ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాలే బోధించాడు కానీ, 7వ వచనం వరకే జరుగుతున్న పరిచర్యను బోధించాడు కానీ 8వ వచనం నుండి జరుగుతున్న పరిచర్యను బోధించలేదు. 8వ వచనం నుండి 11వ వచనాల దగ్గర జరుగుతున్న పరిచర్య ఏంటిదంటే, యోహాను ఆ గ్రంథమును తినడము. ఆమెనంటారా? ఆ దూత చేతిలో ఉన్న గ్రంథమును తీసుకొని యోహాను తినడము, మరలా యోహాను ప్రవచించడం అయి ఉన్నది. ఆయా భాషలు మాట్లాడే వారి గురించి, రాజుల గురించి, రాజ్యముల గురించి, దేశముల గురించి మరలా ఆయన ప్రవచించ అగత్యమని అటు పరలోకం నుండి దిగొచ్చిన దూత, ఆ బలిష్ఠుడైన దూత, ఇటు 7వ దూత, వారిద్దరూ యోహానుతో చెప్తా ఉన్నారు అక్కడ. కానీ ప్రవక్త చెప్తలేడు ఆ విషయాన్ని, ఆ భాగాన్ని ముట్టుకోవట్లేదు. ఎందుకు ముట్టుకోవట్లేదు? సేమ్ యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన వాడుక చొప్పున ఆయన సమాజ మందిరానికి, సినగోగ మందిరానికి వచ్చినప్పుడు ఆయన చేతికి అక్కడున్న యాజకుడు ఒక చుట్టనిచ్చాడు. అదేంటిదంటే అది యెషయా గ్రంథపు చుట్ట. ఆ గ్రంథపు చుట్టను తీసినప్పుడు ఆయన 61వ అధ్యాయంలో ఉన్న కేవలము ఆయన పరిచర్యను గురించి ఏదైతే ఆ సమయంలో నెరవేర్పు జరగవలసి ఉన్నదో, ఆ నెరవేర్పు జరిగే ఆ పరిచర్యను మాత్రమే ఆయన ఎత్తి చదివి బీదలకు సువార్త ప్రకటించుటకు మరి చెరలో ఉన్నారు విడిపించుటకు యెహోవా ఆత్మ నాపైకి వచ్చేనని మరి అది చెప్పబడుతుంది. ఆ యొక్క ప్రవచన మాత్రమే ఆయన చదివి, ప్రతిదండన దినం గురించి చదవకుండా, వింటున్నారా, అక్కడ వరకే చదివి నేడు ఈ లేఖనము మీ కలలో ఏదో నెరవేర్పు జరిగిన నేను ఎట్లా చెప్పాడు. అలానే పరలోకం నుండి వచ్చిన దూత, హల్లెలూయా, గాబ్రియల్ దూత లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా దగ్గరకు వచ్చినప్పుడు ఆ జకరియా కూడా సరిగ్గా మలాకి 4వ అధ్యాయం 5వ వచనాన్ని కొటేషన్గా ఆయన కోట్ చేస్తున్నప్పుడు సరిగ్గా ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఏలియా యొక్క ఆత్మశక్తి గలవాడై ఉండి అతడు తండ్రుల హృదయం పిల్లలతడు త్రిప్పును అని అక్కడ దాకా ఎందుకు ఆగాడంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక పరిచర్య అక్కడ వరకే కాబట్టి సరిగ్గా అలానే అక్కడ ఆగాడు. అలానే విలియం బ్రెనామ్ కూడా, అయ్యల్లారా ఇదేనా అంతమునకు సూచన, ఇదేనా అంతమునకు సమయం అనే వర్తమానంలో ఆయన నిలబడి ఆయన ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుతున్నప్పుడు 7వ వచనం దాకానే ఎందుకు ఆగాడు అంటే, ఆయన పరిచర్య, ఆయన ఆ సమయంలో నెరవేర్పు జరుగుతున్న పరిచర్య, ప్రవచనము అది మాత్రమే కాబట్టి, అక్కడ వరకు మాత్రమే కాబట్టి ఆయన దాన్ని చదివాడు. ఆయన 7వ దూత పరిచర్య అక్కడ వరకు కాబట్టి. కానీ ఇప్పుడు వధువు, ఎందుకంటే విలియం బ్రెనామ్ 7వ దూత 1909 ఏప్రిల్ 6వ తారీఖున జన్మించాడు. 1965 డిసెంబర్ 24న ప్రభులో నిద్రించాడు, వెళ్ళిపోయాడు భూమిపై నుండి. 54 సంవత్సరాలు ఈ భూమిపైన జీవించాడు. ఆయన తన పరిచయం ముగించుకొని వెళ్ళిపోయాడు. 1966 నుండి ఇప్పుడు 2020 వరకు ఏం జరుగుతుంది అంటే, ఆ ప్రకటన 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాల్లో చెప్పబడిన ప్రవచనం ఇప్పుడు వధువుకి నెరవేర్పు జరుగుతూ ఉన్నది. ప్రకటన 10వ అధ్యాయంలో 8 నుండి 11 వచనాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వధువు దాన్ని కనుగొనాలి, ఇప్పుడు వధువు దాన్ని పట్టుకోవాలి, ఇప్పుడు వధువు దానిని కనుగొని ఇప్పుడు తన పరిచర్య ఏంటిదో చూసుకోవాలి. ఇప్పుడు ఆమె పరిచర్య ఏంటిదంటే ఆ గ్రంథాన్ని తినడమై ఉన్నది, ఆ పుస్తకాన్ని తినడమై ఉన్నది, ఆమె ఆ గ్రంథముగా మారిపోవడమై ఉన్నది. హల్లెలూయా. మరలా గ్రంథమును మారిపోయి ఈ 5 రకాల పరిచర్యల ద్వారా మరలా తిరిగి ప్రవచించడమై ఉన్నది. ఆ గ్రంథమును తినడం ద్వారా ఆమె ఇప్పుడు ప్రవచించగలుగుతున్నది. ఇదిగో రష్యా ఈ పని చేయబోతున్నది, ఇదిగో కరోనా వైరస్ అందుకే ఇలా వచ్చినది, ఇదిగో ఈ యుద్ధం ఇందుకే ఇలా జరిగింది, ఇవన్నీ ఆమె ఎలా చెప్పగలుగుతున్నది. అమెరికా ఇలా చేస్తున్నది, ఇదిగో వాటికన్ రోమ్ ఈ విధంగా చేయబోతున్నది, ఇదిగో ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇవన్నీ ఇలా చేయబోతున్నాయి, ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నది. ఆమె ఆ గ్రంథాన్ని తిన్నది కాబట్టి ఆమె ఇప్పుడు ప్రవచిస్తూ ఉన్నది.
చాలామంది ఏం చేస్తున్నారంటే 7వ దూత పరిచర్య వరకు మాత్రమే గుర్తిస్తే అక్కడే అయిపోతున్నారు. 7వ దూత విలియం బ్రెనామ్, 7వ దూత విలియం బ్రెనామ్, ఆయనే విలియం బ్రెనామ్, ఆయనే ఏలియా. మలాకి 4-5-6 వచనాలు చెప్పిన ప్రకారముగా దేవుడు 4వసారి ఏలియాని పంపించాడు. ఇదిగో పిల్లల హృదయం తన్నులతో తిప్పాడు. ఓ వెరీ గుడ్. కానీ నీ పరిచర్య ఏంది? అది ఆయన గురించి చెప్పబడిన ప్రవచనం, అది ఆయన గురించి చెప్పబడిన లేఖనం, అది ఆయన దాన్ని గుర్తించుకోగలిగాడు. ఆ పరిచర్య ఏంటిదో ఆయనకు అర్థమైంది. ఆయన ఎందుకొరకు వచ్చాడో భూమిపై నాకు అర్థమైంది. ఆ పరిచర్యను ఆయన చేశాడు. ఆ ప్రవచనంలో చెప్పబడినట్టుగానే ఆ దేవుని మర్మమంతా సమాప్తం చేశాడు. ఆ ప్రవచనంలో చెప్పబడినట్టుగానే ఆయన పిల్లల హృదయాలను తన్నులతట్టు తిప్పాడు. ఆది అపోస్తల బోధ వైపు. ఆమెనంటారా? ఆయన చెప్పబడినవన్నీ చేశాడు ఆయన. కానీ ఈరోజు వధువు ఏం చేయాలి? ఈరోజు పెళ్లి కుమార్తె ఏం చేయాలి? పెళ్లి కుమార్తె ఒక పరిచర్య ఏంటిది? పెళ్లి కుమార్తె ఒక స్థానం ఏంటిది? పెళ్లి కుమార్తె ఇప్పుడు చేయవలసిన ప్రవచనాలు ఏంటిది? అవి ఇప్పుడు పెళ్లి కుమార్తె గుర్తించాలి. ఇప్పుడు పెళ్లి కుమార్తె తన స్థానాన్ని గుర్తించాలి, తన పరిచర్యను గుర్తించాలి, తన గూర్చిన ప్రవచనాలు లేఖనాలలో ఏమైతే ఉన్నాయో దాన్ని గుర్తించాలి. ఆమె గుర్తించి ఆ పని చేయాలి. ఇఫ్ షీ కాంట్, ఒకవేళ అలా ఏ సంఘం అయితే చెయ్యదో, ఏ సంఘ కాపరైతే అది చెయ్యడో, ఏ సంఘమునికైతే ఆ దర్శనము ఉండదో, ఆ పని చెయ్యరో, వాళ్ళు వధువుగా గారు. వాళ్ళు ఒక సంఘ శాఖ. వాళ్ళు మిగతా సంఘ శాఖల వలె చరిత్రను చెప్పుకుంటూ బతుకుతున్నారు. మనకు ప్రవక్త వచ్చాడు. చూడండి, లూథరన్స్ ఏమని చెప్తారు? మనకు లూథర్ వచ్చాడు, లూథర్ వల్లనే మనం రోమన్ క్యాథలిక్లను బయటికి రాగలిగినాం, లూథర్ లేకపోతే మనకు బైబిల్ వచ్చేది కాదు. వాళ్ళ చరిత్ర చెప్పుకుని బతుకుతున్నారు. బ్యాప్టిస్టులు, మెథడిస్టులు వీళ్ళందరూ ఏమని చెప్తారు? మనకు వెస్లీ వచ్చాడు, వెస్లీ వచ్చడం వలననే ఈరోజు బాప్తిజం అనేది మనకు అర్థమైంది, ఈరోజు మనకు శుద్ధీకరణ అంటే అర్థమైంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా ప్రతి వాళ్ళ చరిత్రను చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు. ఈరోజు చాలా మంది వర్తమానంలో ఇంకా చరిత్రను చెప్తూ బ్రతుకుతున్నారే తప్ప ఇప్పుడు ప్రస్తుత కాలంలో దేవుడు వారి కోసం ఇచ్చిన పరిచర్య, ఆ 5 రకాల పరిచర్య, ఆ వధువు పరిచర్య ఏంటో వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ గ్రంథాన్ని తినట్లేదు, ఆ గ్రంథాన్ని తినిపిస్తలేరు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అదే జరుగుతూ ఉన్నది. దేవుడు ప్రవక్తను పంపింది ఎందుకు? నువ్వు ప్రవక్త అని ఎగరడానికి కాదు. దేవుడు ముద్రలను తెరిచింది ఎందుకు? నాకు మొదటి ముద్ర తెలుసు, 2వ ముద్ర తెలుసు, 3వ ముద్ర తెలుసు, 4, 5, 6, 7వ ముద్ర చాలామందికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు అని విర్రవీగడానికి కాదు, అహంకారంగా మాట్లాడుకోవడానికి కాదు, నాకే అంతా తెలుసు అని చెప్పుకోవడానికి కాదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీ పరిచర్యను గుర్తించడానికి. ఆ ముద్రలు ఇచ్చింది ఎందుకంటే నీ పరిచర్య, నీ స్థానం, క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరములో నీ స్థానం ఏంటో నువ్వు గుర్తించాలా. ఇది ముందుగానే నిర్ణయించబడ్డది. పోయిన వారంలో నేను చెప్పినట్టుగా యోషువ ఏం చేశాడు? వాళ్ళకు కొత్త స్థానాలు ఇవ్వలేదు. ఇంతకు ముందే ఆ దేశములో ఈ 12 గోత్రము వాళ్ళు పుట్టారు. అవునా? ఆ వాగ్దాన దేశంలో వాళ్ళు పుట్టారు. వాళ్ళు పుడుతున్నప్పుడు వాళ్ళ తల్లులు ప్రసవ వేదనతో కేకలు వేస్తూ, వాళ్ళు అరుస్తూ ఆ కేకలలో ఆ పేరును పలుకారు. వాళ్ళు ఆ ప్రసవ వేదనతో ఆ పేరు ఏదైతే పలికారో ఆ పేరుకు ఒక అర్థం ఉంది. ఆ అర్థమే ఆ స్థానమై ఉన్నది అక్కడ ఆ దేశంలో. అందుకే యోషువ వచ్చి ఏం చేశాడంటే, ఇదిగో వారికి ముందుగానే నిర్ణయించబడిన ఆ స్థానములోనికి వారిని తిరిగి వారిని ఆ గోత్రంలోని వారిని స్థాపించాడు, వారి స్థానంలో వారిని పెట్టాడు. ఈ రోజు కూడా యోషువ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంటే, విలియం బ్రెనామ్ వెళ్ళిపోయాక, మోషే 3వ నిర్గమం ప్రవక్త మోషే వెళ్ళిపోయాక, ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ యోషువ ఏం చేస్తున్నాడంటే 1966 నుండి 2020 వరకు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో ఆల్రెడీ క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరంలో ఎవరెవరికి ఏ స్థానం ఉన్నదో ఆ స్థానం ముందుగానే నిర్ణయించబడి ఉన్న జగత్ పునాది వేయబడి ఉంటే ఆ స్థానంలో ఇప్పుడు ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ఆ స్థానంలోనికి తీసుకెళ్లి ఆ స్థానంలో స్థాపిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు తెలియక, ఈ విషయాలు అర్థం కాక ఎవరైనా ఒక మంచి ప్రసంగం చేశారనుకో, ఆ ప్రసంగంలో తప్పులు వెతుకుతున్నారే తప్ప, నత్తిగా మాట్లాడుతున్న మాటలు వెతుకుతున్నారే తప్ప, ఇంకేవో వెతుకుతున్నారు తప్ప,
అసలు అతని పరిచర్య ద్వారా క్రీస్తు యొక్క శరీరములో విశ్వాసులు ఏ విధంగా వారి వారి స్థానమును గుర్తిస్తున్నారో వీళ్ళు చెప్తలేరు. ఎందుకు? చాలామంది పాస్టర్లకు, సేవకులకు, సువార్థికులకు ఈ పరిచర్య గురించి అర్థం కావట్లేదు. ది డోంట్ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకంటే ఎక్కువగా ఎవరైనా బోధించినా, వాళ్ళకంటే ఎక్కువగా మంచిగా ఎవరైనా బోధించినా వాళ్ళు తట్టుకోలేరు. కానీ క్రీస్తు యేసు యొక్క మరముక్తమైన శరీరమునకు క్షేమాభివృద్ధి కలిగించడానికే దేవుడు 5 రకాల పరీక్షలు ఇచ్చాడు. ఆ 5 రకాల పరీక్షల్లో ఈ సహోదరుడు కూడా ఒకడే ఉన్నాడు. కాబట్టి ఇతని వలన దేవుడు ఇదిగో మొత్తం శరీరమునకు, క్రీస్తు శరీరమునకు అది క్షేమాభివృద్ధి కలిగించడానికి, సంపూర్ణతలోనికి తీసుకురావడానికే ఇతని ద్వారా ఇతను మాత్రమే కాదు, ఇతను లాంటి, ఎందుకంటే 5 రకాల పరీక్షలు అందులో ఇతను ఒకడు. ఇతని ద్వారా దేవుడు తన భాగాన్ని దాన్ని జరిగిస్తున్నాడు అన్న సంగతి గ్రహిస్తలేరు ఈ రోజున. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్లేస్. ప్రతి వారికి వారి సొంత స్థలం ఉన్నది క్రీస్తు యేసు శరీరంలో. 5 రకాల పరిచర్యలో ఉన్న వారికి కూడా వారి సొంత స్థలాలు ఉన్నాయి. దేవుడు ఏర్పరిచిన స్థలం అది. దాన్ని దాటి ఎవరు వెళ్ళలేరు, దాన్ని దాటి ఇంకొకరి స్థలాన్ని తీసుకోలేరు. ప్రవక్త అంటాడు, నేనెన్నడూ బిల్లీ గ్రామ్ స్థానాన్ని తీసుకోలేను, బిల్లీ గ్రామ్ ఎన్నడూ నా స్థానాన్ని తీసుకోలేరు. ఎందుకు? కారణం ఏంటిది? దేవుడు ముందుగానే దాన్ని నిర్ణయించి పెట్టాడు. అక్కడ నా ద్వారా చేయవలసింది దేవుడు నా ద్వారా చేస్తున్నాడు, బిల్లీ గ్రామ్ ద్వారా చేయాల్సిన దేవుడు బిల్లీ గ్రామ్ ద్వారా చేస్తున్నాడు అన్నాడు ఆయన. ఈరోజు సేవకులు అదేంటో అర్థమైతే ఈ అసూయలు, ఒకరిపైన ఒకరికి చెప్పుకునే చెడ్డ మాటలు, ఆ తప్పిదాలు వెతికే ఆత్మలు, ఇవన్నీ వదిలిపెట్టి మళ్ళీ వధువు ఐక్యతలోనికి వచ్చి నిజంగా అందరూ కలిసికట్టుగా ఈ చివరి కాలంలో కలిసికట్టుగా క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరంలో అన్ని అవయవాలు కలిసికట్టుగా పనిచేయడం ప్రారంభిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అది. ఓ ప్రసంగం 2 గంటలు విన్న తర్వాత అంటాడు, బ్రదర్ అతను పాయింట్ మర్చిపోయాడు బ్రదర్, ఆ పాయింట్ ఇది. మర్చిపోలేదు. 2 గంటలలో ఎంత ప్రసంగం చేయాలో అంత ప్రసంగమే చేయగలడు. నీ పాయింట్ చెప్తే 2:30 అవుతుంది అది. ఇంకోళ్ళు అంటారు, అతను ఇక్కడ ఈ విషయం చెప్పడంలో కొంచెం తప్పిపోయాడు, ఇది కూడా చెప్తే బాగుండు, అది చెప్తే 3 గంటలు అవుతుంది. వీళ్ళేంటో తెలుసా? ఎదుట సేవకుణ్ణి కించపరిచే విధంగా, అంటే ఆ సేవకుడి కంటే ఎక్కువగా నాకు తెలుసురా అని విశ్వాసిని తన అండర్లోనికి, తన యొక్క క్రిందిలోనికి తీసుకొచ్చుకోవడానికి, తన అండర్లో ఉండాలని, తన క్రింద ఉండాలని ప్రయత్నిస్తున్నాడే తప్ప, అరే అతని ద్వారా దేవుడు మాట్లాడాడు, ఎన్నో విషయాలు కొత్త కొత్త అన్ని దేవుడు ప్రవక్త వర్తమానంలో నుండి బయలుపరిచాడు ఆయన ద్వారా. దాని ద్వారా సంఘము తన స్థానాన్ని గుర్తిస్తున్నది, విశ్వాసి తన స్థానాన్ని గుర్తిస్తున్నాడు, విశ్వాసి మారుతున్నాడు. తన స్థానాన్ని గుర్తించినప్పుడు, తాను ఎవరో తనకు అర్థమైనప్పుడు మారిపోతున్నాడు. అది అతని లోపల జరుగుతున్న కార్యం అది అని గ్రహించి సంతోషపడి ఆనందించాల్సింది పోయి ఇంకోడో ప్రసంగం 2 గంటల్లో ఆయన ఇప్పటికీ 3 సార్లు వాడు అనే మాట మాట్లాడాడండి. వాడు అనే మాట 3 సార్లు. నువ్వు 2 గంటల ప్రసంగంలో ఇప్పటిదాకా విన్నది వాడు అనే మాట లెక్క పెట్టుకుంటే 3 సార్లు లెక్కబెట్టి 3 సార్లు ఆయన అన్నావు తప్ప, నేను మిగతా చెప్పిన ప్రసంగాలు మిగతా చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యక్షతలు, ఆ బయలుపాటును మాత్రం నువ్వు పట్టుకోలే. అంటే నీ పరిస్థితి ఏంటిది ఇప్పుడు అంటే సేమ్ ఎలాగైతే అక్కడ శాస్త్రులు, పరిసెలు, సద్దుకేయులు యేసు చెప్తున్న ప్రత్యక్షతలు ఏంటో, యేసు చెప్తున్న నెరవేర్పు జరుగుతున్న లేఖనాలు ఏంటో, ఆ గడియలో ఆ సమయంలో మెస్సియా గురించి ఏమేమి లేఖనాలు చెప్పాయో అవన్నీ ఎలా నెరవేర్పు జరుగుతున్నాయో అవన్నీ ఆయన స్పష్టంగా చూపిస్తుంటే అది చూడకుండా, అది పట్టుకోకుండా వాళ్ళు యేసులో తప్పిదాలు వెతుకుతూ, అదిగో ఆయన మందిరాన్ని పడేస్తానన్నాడు. ఎవడైనా మందిరాన్ని పడగొడతాడా? మందిరాన్ని, దేవాలయాన్ని ఎవడైనా కూలగొడతాడా? అది దేవదూషణ కాదా? అదిగో ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఎట్లా దేవుని కుమారుడు అవుతాడు? ఇతను యోసేపు మరియుల కుమారుడు కాదా? ఆయన చెప్పాడు ఆల్రెడీ. దేవుని వాక్యం ఎవరి యొద్దకు అయితే వస్తుందో వాళ్ళు దైవములని చెప్పబడుతున్నాయి కదా. ఇంకా నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటే తప్పేముంది అని అంటే వాళ్ళకి అది అర్థం కాలేదు. తప్పులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఇప్పుడు కూడా అంతే. మార్క్ పాస్టర్ ప్రసంగం వింటారు, ఇంకెవరో పాస్టర్ ప్రసంగం వింటారు. ఎన్నిసార్లు తప్పు చేశాడు అంటే మాట, ఎన్నిసార్లు జారాడు, ఎన్నిసార్లు ఆ మాట జారాడు. అలాగైతే ప్రవక్త బ్రెన్హామ్ గారి యొక్క ప్రసంగంలో
ఎన్ని మాటలు ఆయన తప్పుగా ఉచ్చరించాడో తెలుసా? ఎన్నోసార్లు ఆయన ఏలియా అనే మాట దగ్గర ఎలీషాను వాడాడు, ఎలీషా అనే మాట దగ్గర ఏలియాను వాడాడు. ఎన్నోసార్లు ఆయన బెల్షాసర్ని బెల్తషాసర్ని రెండింటిని కలుపుతూ మాట్లాడాడు ఆయన. ఎన్నోసార్లు దానియేలుని బెల్తషాసర్ అన్నాడు, ఒకసారి బెల్షాసర్ అన్నాడు, మరి రాజును బెల్తషాసర్ అన్నాడు, బెల్షాసర్ అన్నాడు. ఈ గోడ మీద చివర తన వర్తమానంలో ఇవన్నీ తప్పులు వెతికే సమయాలు కావివి. క్యాచ్ ద రెవల్యూషన్, ప్రత్యక్షతను పట్టుకో, బయలుపాటు పట్టుకో. మరి బ్రదర్, దేవుడు ఎందుకు వాటిని అనుమతించాడంటావు? సింపుల్, ఇలాంటి శాస్త్రులు పరిశీలన సదికేలు ఒక ఆత్మలు కలిగినోడు ఉంటాడు కాబట్టే వాడి కోసం దేవుడు దాన్ని అనుమతిస్తాడు. వాడి కోసం దేవుడు దాన్ని అనుమతిస్తాడు. స్నేహితులారా, క్రీస్తు యేసు యొక్క శరీరంలో మన స్థానాన్ని మనం గుర్తించాలి. ప్రవక్త తన ప్రవచనం తను గుర్తించాడు, తను నెరవేర్పు చేసే లేఖనాలు తనకు అర్థమైపోయింది. అందుకే ఆ లేఖనం ఆయనకు తెరవబడింది కాబట్టి, దాని అభిషేకం ఆయన పైకి వచ్చింది కాబట్టి ఆ పరిచర్య కలిగి ఉన్నాడు. ఇప్పుడు కూడా వధువు తన లేఖనాన్ని గ్రహించాలి, ఎస్తేరుగా గ్రహించాలి, రూతుగా గ్రహించాలి. ఆమె 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 ఎస్తేరుగా, రూతుగా, ఆసనాతుగా వింటున్నారా నేను చెప్పింది? ఆమెకి ఇవ్వబడిన పరిచర్య, ఆమెకి ఇవ్వబడిన స్థానమును ఆమె గ్రహించినప్పుడే, ఆ స్థానము ఆమెకు అర్థమైనప్పుడే. ఎలా అర్థమవుతుంది? వాక్యం త్వరబడినప్పుడు, ముద్రలు త్వరబడినప్పుడు, ఆమెకు ఆ ముద్రలు త్వరబడినప్పుడు, ఆ వాక్యం త్వరబడినప్పుడు, ఆమె స్థానం మీద ఆమె చూసినప్పుడు, ఆ స్థానంలో తనను గ్రహించినప్పుడు. అందుకే నేను సంఘ శాఖలను విడిచిపెట్టి బయటికి వచ్చా. ఎందుకు వచ్చావు? ఇంకో కొత్త సంఘ శాఖం తయారు చేయడానికి రాలేదు, ఇంకో కొత్త సంస్థను తయారు చేయడానికి రాలేదు, ఇంకొక ఏమంటారంటే ఇంకా డబ్బును సంపాదించుకోవడానికి తయారు చేయడానికి రాలేదు. దీని ద్వారా ఆస్తులు పెంచుకోవడానికి ఇక్కడ స్థలం కొని, అక్కడ స్థలం కొని, ఇక్కడ ఇల్లు కట్టి, అక్కడ ఇల్లు కట్టి, ఇక్కడ చర్చి కట్టి, అక్కడ చర్చి కట్టి, వాటి కోసం నువ్వు రాలేదు. నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు ఈ వర్తమానంలోనికి? ఎందుకంటే నీ స్థానం బైబిల్లో ప్రవచించబడింది. ఆ స్థానమును నువ్వు ఎప్పుడైతే ముద్రలు తెరవబడు ద్వారా, వాక్యం తెరవబడు ద్వారా నువ్వు గ్రహిస్తావో, పట్టుకుంటావో. ఎందుకంటే ప్రవక్త అంటాడు, ఉపదేశం ఒక విశ్వాసిని క్రీస్తు యేసు యొక్క మరణయుక్తమైన శరీరంలో తన స్థానం ఏమిటో గుర్తించి ఆ స్థానంలో పెడుతుంది. ఉపదేశం, టీచింగ్. కానీ ఒక ప్రసంగం ఒక పాపిని పట్టుకొని క్రీస్తు యేసు యొక్క రక్షణలోనికి తీసుకొస్తుంది. అందుకే ఈరోజు మనకు ఉపదేశకులు అవసరమై ఉన్నారు. ఎందుకు అవసరమై ఉన్నారంటే వారి స్థానంలోనికి తీసుకురావడానికి. మరి అందుకే ఆ వాక్యము తెరవబడినప్పుడు, ఆ వాక్యము విప్పబడినప్పుడు, ఆ వాక్యం ఏం చేస్తుంది? వారి స్థానంలో గుర్తించినట్టు చేస్తుంది. క్రీస్తు యేసులో వారి స్థానం ఏంటో గుర్తించేస్తారు. అందుకే ఈరోజు మనం సంఘశాఖలను ఎందుకు బయటకు వచ్చాం? సంస్థలను ఎందుకు బయటకు వచ్చాం? ఎన్నో అవకాశాలు ఉండి కూడా విడిచిపెట్టి ఎందుకు వచ్చాం? అక్కడ లగ్జరియస్ లైఫ్, సుఖవంతమైన జీవితం, కావాల్సినంత డబ్బు, పేరు, ప్రఖ్యాతలు అవన్నీ విడిచిపెట్టి ఎందుకు బయటకు వచ్చాం? నీకు ప్రత్యక్షత ఉండాలి, ఎందుకు బయటకు వచ్చావో. ఇక్కడ కూడా వచ్చి అదే సుఖవంతమైన జీవితం కోసం, పేరు ప్రఖ్యాతల కోసం ప్రయాసపడ్డావనుకో, నువ్వు మరొక సంస్థను స్థాపిస్తున్నావు తప్ప నీకు ప్రత్యక్షత లేదు, నీకు బయలుపాటు లేదని అర్థం. అక్కడ ఈరోజు మనం ఎందుకు బయటకు వచ్చామో మనకు తెలవాలి. ఈరోజు ఎందుకు మనము ఈ వర్తమానంలో ఉన్నాము, ఎందుకు దేవుడు ఈ చివరి కాలంలో ఎందుకైనా 6-7 బూరల మధ్యలో అన్య జనుల కొరకు ఒక ప్రవక్తను ఎందుకు పంపాడు? ఒక పక్షిరాజును ఎందుకు పంపాడు? ఆ పక్షిరాజు అన్న ప్రవక్త ఎందుకు వచ్చాడు? ఆ పక్షిరాజు అన్న ప్రవక్తకును అటు యూదుల యుద్ధకు వస్తున్న మోషే ఏలియాలైన ఆ ఇద్దరు ప్రవక్తలు, ఆ ఇద్దరు పక్షిరాజులైన ప్రవక్తలకు మధ్యలో ఇప్పుడు వధువు ఉన్నదని గ్రహించాలి. ఎందుకంటే ప్రకటన 10:7కి అలానే ప్రకటన 11:1కి మధ్యలో వధువు ఉన్నది. ఇప్పుడు ఆమె ప్రకటన 10:8 నుండి 11 వచనాలు ఆమెకున్న పరిచయం ఏంటంటే ఆ గ్రంథాన్ని తినడము, ఆమె స్థానం ఏంటి? ఆమె గ్రహించడము, ఆమె గ్రంథముగా మారిపోవడము, ఆమె ప్రవచించి నిరూపణ చేసి వెళ్ళిపోవడం. ఆమె దట్ ఈస్ వాట్ టుడే. ఈరోజు అదే జరగాల్సిన కార్యాలు ఇవి. ఎస్తేరు గ్రంథం ఎందుకు అక్కడ ఉంది? ఎస్తేరు యొక్క కథ ప్రపంచమంతా మర్చిపోవద్దు. మొదటిది బబులోను, ప్రపంచాన్ని పరిపాలించింది. దానియేలు 2వ అధ్యాయంలో ఆ బ్రహ్మాండమైన ప్రతిమలో కనబడిన శిరస్సు బంగారము, అది బబులోన్ అని చెప్పబడింది. దాని తర్వాత మనం చూస్తున్నాం ఛాతి భాగము మరియు 2 చేతులు, అది వెండి,
అది ఎవరో కాదు కానీ మాదీయులు పారసీకులు. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఆ నడుము, మరి ఆ ఉదరములు అంటే ఆ తొడలు, ఆ ఉదరములు అదేంటో కాదు కానీ అది గ్రీకులను చూస్తున్నాం. తర్వాత మోకాలు మనం చూస్తున్నది ఏంటిదంటే ఆ మోకాలు, పాదముల వరకు ఆ మోకాలు అది అన్యరోమం చూస్తున్నాం. కానీ పాదముల దగ్గరికి వచ్చినప్పుడు ఈ అన్యరోమే పోపు రోముగా మారుతున్నది. ఎందుకంటే కొంత మట్టి, కొంత ఇనుము కలిసి పాదముల దగ్గర పరిపాలన చేస్తున్నది. అదే ప్రపంచ సంఘముల సమాఖ్యతో కలిసి ప్రపంచాన్ని పరిపాలించడానికి సిద్ధపడి ఉన్నది ఇప్పుడు ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు అందులో మనం చూస్తున్నది ఏంటిదంటే బబులోను దగ్గర నుండి, శిరస్సు నుండి ఆ ప్రభావం బయలుదేరింది. మీరు గమనించారా లేదా? ఎందుకంటే దానియేలు గ్రంథంలో మనం ఆల్రెడీ 7-8 అధ్యాయాలు చూసాం. అందులో ఆ 4 అగ్ర రాజ్యాలు ఏవైతే ప్రపంచాన్ని పరిపాలిస్తాయో ఆ అన్యజనుల రాజ్యాలు, ఆ 4 అగ్ర రాజ్యాలను గురించి ఆయనకు 4 మృగాలుగా చూపించబడ్డాయా లేవా? వినబడతలేదు నాకు. చూపించబడ్డదా లేదా? 4వ మృగం దగ్గరకు వచ్చినప్పుడు మొదటి 3 మృగముల యొక్క అభిషేకం 4వ మృగంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మొదటి 3 మృగములు 4వ మృగములో ఉన్నవి. సింహము, అలానే దాని ఏమంటారంటే ఎలుగుబంటి, అదేవిధంగా చిరుతపులి. 3 ఉన్నాయా లేవా? సింహము, ఎలుగుబంటి. సింహం ఏంటిది? సింహం వలె ఉన్నది ఏంటిది? ఆ జంతువు ఆ సింహం వలె కనబడిందే, అదేంటిది? అదే బబులోను. తర్వాత ఎలుగుబంటి ఏంటిది? అదే మాదీయులు పారసీకులు. తర్వాత చిరుత ఏంటిది? అదే గ్రీకులు. ఈ 3 కలిపితే 4వ జీవి అన్యరోము. సో ఇప్పుడు అభిషేకం ఎక్కడి నుండి వస్తూ ఉన్నది? ఇప్పుడు ఫస్ట్ సింహం దగ్గర నుండి ఎక్కడికి వస్తున్నది? ఇప్పుడు అది ఎలుగుబంటి దగ్గరకు వస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు ఎస్తేర్ కథ ఎక్కడ జరుగుతున్నదంటే సేమ్ బబులోని యొక్క అభిషేకమే ఇప్పుడు మాదీయులు పారసీకుల పైన కూడా పనిచేస్తూ ఉన్నది. మీకు అర్థమైందని చెప్పింది? మాదీయులు పారసీకుల పైన కూడా పనిచేస్తూ ఉన్నది. ఆ సమయంలోనే బబులోను మాదీయులు పారసీకుల రూపంలో ఉండి పనిచేస్తున్న సమయంలోనే ఇక్కడ ఎస్తేరు కథ జరిగింది అక్కడ. ఇప్పుడు కూడా మళ్ళీ బబులోని యొక్క ప్రభావము, అభిషేకము ప్రపంచమంతా పనిచేస్తున్న సమయంలో, ఎందుకంటే మృగము, జంతువు బైబిల్లో శక్తికి సాదృశ్యం, తెలుసుగా మీ అందరికీ? ఆ శక్తికి సాదృశ్యం. సో ఇప్పుడు అదే శక్తి మొత్తం ప్రపంచమంతా పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో పనిచేస్తూ ఉన్నది. తెర వెనకాల ఉండి ఆ శక్తి అది నడిపిస్తూ ఉన్నది. అది చాలామంది గ్రహించలేరు. ఎందుకంటే అది కేవలము ఏర్పరచబడిన వాళ్ళు, ఎన్నుకోబడిన వాళ్ళు మాత్రమే చూడడానికి దేవుడు దాన్ని ముద్రలు తెరిచి చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆ శక్తి దాన్ని నడిపిస్తున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు ఎస్తేరు కథ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు షో యూ, మీకు చూపించబోతున్నాను ఎస్తేర్ కథను. మరి అంతేకాదు, నెహెమ్యా గ్రంథము, యోబు గ్రంథానికి మధ్యలో ఎస్తేర్ గ్రంథం ఉంది. నెహెమ్యా గ్రంథం ఏంటిది అంటే 70 సంవత్సరాలకు ఇర్మియా ప్రవక్త చెప్పాడు వెళ్ళిపోయే ముందు, మరలా 70 సంవత్సరాలకు తిరిగి ఇజ్రాయేలు యెరూషలేములోనికి వస్తారు అని చెప్పాడు. మరి దాన్ని చూసేగా 68 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు మిగిలిన్నదని దానియేలు గ్రహించి 9వ అధ్యాయంలో గోనపట్ట ధరించుకొని ఉపవాసం ఉండి ధూళి తన పైన వేసుకొని, బూడిద తన పైన వేసుకొని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడే కదా దేవుడు గాబ్రియేలు దూతను పంపి ఆ 6 కారణాలు, హల్లెలూయా, ఆ 6 కారణాలను చూపించాడా లేదా? అంతేకాకుండా దానియేలు ప్రజలకు జరగబోయే విషయాలన్నీ కూడా 70 వారాలలో చూపించాడా లేదా? నెహెమ్యా కాలం నుండి మొదలు కాబోతున్నది అది. దానియేలు 70 వారాలు ఎక్కడ మొదలవుతుంది? నెహెమ్యా కాలం, బయటకు వచ్చే కాలం. అర్థమవుతుందా? నేను అవన్నీ దానియేలు 70 వారాల్లో చెప్పేశాను నేను ఆల్రెడీ. నెహెమ్యా కాలంలో 3 సార్లు ఆజ్ఞ ఇవ్వబడుతున్నది. అందులో 2 సార్లు అది కాదు, 3వసారి ఇవ్వబడిన ఆజ్ఞలోనే వాళ్ళందరూ బయటికి రావడం మొదలుపెట్టారు నెహెమ్యా గ్రంథంలో. అంటే దానియేలు గ్రంథములో చెప్పబడినట్టుగా, ఇర్మియా గ్రంథములో చెప్పబడినట్టుగా అక్కడ నెహెమ్యా కాలంలో వాళ్ళు బయటికి రావడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు బబులోను విడిచిపెట్టి బయటకు వస్తూ ఉన్నారు. ఆమేన్. బబులోను విడిచిపెట్టి బయటికి వస్తున్న కాలమునకు అలానే యోబు. వాట్ ఈస్ జోబ్? యోబు దేనికి సాదృశ్యం? పునరుద్ధానమునకు సాదృశ్యం. యోబు దేనికి సాదృశ్యం?
పునరుద్ధానమేనా? యోబు ఏం చూశాడు? పునరుద్ధానం చూశాడా? ఆయన సుడిగాలలో దిగొచ్చినప్పుడు, యోబు 38వ అధ్యాయంలో సుడిగాలలో దిగొచ్చినప్పుడు, ఆయన యెహోవా సుడిగాలలో దిగొచ్చినప్పుడు, హల్లెలూయా, ఆ మెరుపులు ఉరుముల మధ్యలో నుండి మరి ఆయన ఉరుముల వంటి స్వరం విన్నాడు. ఆ స్వరం ఏంటిది అంటే, ఇదిగో నా విమోచకుడు సజీవుడనియు, ఒక దినమున ఆయన ఈ భూమి పైన నిలుచుననియు, నా ఈ చర్మము పురుగులు బట్టి తినినను మరలా ఇదే చర్మముతో, ఇదే శరీరముతో నేను ఆయనను చూచెదనని చెప్పాడు. ఎందుకు? ఆ ఉరుముల యొక్క ప్రత్యక్షత, ఆ ఉరుముల యొక్క బయలుపాటు, ఆ ఉరుముల యొక్క విశ్వాసము యోబుకు పునరుద్ధానమునిచ్చినది. ప్రకటన 10లో కూడా ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొస్తున్నప్పుడు, ఆయన సింహం వలె గర్జించి ఆర్భాటించుచూ వస్తూ ఉన్నప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికినవి. ఆ 7 ఉరుములే 7 ముద్రలలో ఉన్న దైవికమైన ప్రత్యక్షతలు అయ్యున్నవి. ఇప్పుడు ఆ దైవికమైన ప్రత్యక్షతలు, ఆ 7 ఉరుములు ఇప్పుడు వధువుకి ఏమిస్తున్నాయంటే పునరుద్ధానపు శక్తిని, పునరుద్ధానపు విశ్వాసాన్ని ఇస్తా ఉన్నది. ఇప్పుడు పునరుద్ధానపు విశ్వాసాన్ని ఇస్తా ఉన్నది. ఇప్పుడు ఆ 7 ఉరుముల యొక్క విశ్వాసం, అదేం విశ్వాసం? శరీరం మార్పు చెందించే విశ్వాసం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరింపజేసుకునే, మర్తమైన ఈ శరీరము అమర్త్యతను ధరింపజేసుకునే విశ్వాసం. ఆమేన్, ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ 7 ఉరుముల యొక్క విశ్వాసం ఈరోజు వధువుకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తున్నదన్నాడు ప్రవక్త. ఎత్తబడే విశ్వాసం ఆ 7 ఉరుములలో ఉన్నదని చెప్పాడు ఆయన. అది నేను చాలాసార్లు చదివి వినిపించాను మీకు. సేమ్ యోబు కూడా ఇప్పుడు తన ఎత్తబడుట గురించి మాట్లాడుతున్నాడు, తన శరీర మార్పు గురించి మాట్లాడుతున్నాడు, తన పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుండి పొందుకున్నాడు? ఆ ఉరుములలో నుండి పొందుకున్నాడు. ఆ మెరుపులు ఉరుములలో నుండి పొందుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సరిగ్గా ఎస్తేరు ఎక్కడుంది అనుకుంటున్నారు? యూదులు బబులోను విడిచిపెట్టి బయటికి వెళ్తున్నారు. హల్లెలూయా. మీకు అర్థమవుతున్నదా? బబులోను విడిచిపెట్టి బయటికి వెళ్తున్నారు. ఆమేన్, దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వధువు బబులోను విడిచిపెట్టి బయటకు వచ్చింది. ప్రకటన 18:4 ప్రకారంగా, ప్రకటన 18:4లో ఒక దూత స్వరం వినబడుతున్నది. ఆయనే 7వ దూత. ఏమంటున్నాడు? నా ప్రజల్లారా, దాని పాపములలో పాలి భాగస్తులు కాకునున్నట్లు, దానికి ప్రాప్తించే ఏ తెగులు కూడా మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి బయటికి రండి. అదేనా ఈ వర్తమానము? అబ్రహాము ఎలాగైతే బబులోను విడిచిపెట్టి బయటకు వచ్చాడో, కల్దీయుల దేశం విడిచిపెట్టి బయటకు వచ్చాడో, ఇప్పుడు వధువు కూడా అలానే బయటకు వస్తా ఉన్నదా? అలానే బయటకు వస్తున్న సమయంలో అలానే నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? అక్కడ యోబు గ్రంథం ఏంటిది? 7 ఉరుములు. ప్రకటన 10. ఆమేన్. బయటికి వచ్చింది ముద్రలు, 7 ఉరుములు. ఆమేనంటారా? ప్రకటన 10. ఈ రెండింటి మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు ఎస్తేరు ఉన్నది. రాజుతో వివాహం చేసుకున్న ఎస్తేరు. మీకు అర్థమైందా? రాజుతో వివాహం చేసుకున్న ఎస్తేరు ఉంది. జాగ్రత్తగా మీరు గమనిస్తున్నారని నమ్ముతున్నాను నేను. ఎస్తేరు ఇప్పుడు సరిగ్గా పెట్టబడింది. నెహెమియా గ్రంథానికి, ఎజ్రా నెహెమియా గ్రంథానికి, పాత నిబంధనలో అవి 2 ఒకటే పుస్తకాలు, హెబ్రూ భాషలో అవి 2 ఒకటే పుస్తకాలు. నెక్స్ట్ యోబు. ఈ రెండింటికి మధ్యలో ఎస్తేరు ఉంది. బబులో నుండి బయటికి పిలువబడుట మరియు 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత. యోబు గ్రంథం 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత. మధ్యలో ఎవరు ఉన్నారంటే ఎస్తేరు, రాజుతో వివాహము. ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తా. వాస్తవంగా ఈమె పేరు ఎస్తేరు కాదు, ఈమె పేరు హదస్సా. బట్ హర్ నేమ్ వాస్ చేంజ్డ్. ఆమె పేరు మార్పు చెందింది. ఎస్తేరు అనగా పరిచయ యొక్క భాషలో నక్షత్రం అని అర్థం. ఎస్టార్ నుండి వచ్చింది ఆ పేరు. ఎస్తేర్ అనే పదం, ఎస్తేర్ అనే మాట వింటున్నారా? నక్షత్రం అని అర్థం. బాగా వినండి. ఎందుకు ఈమెకు అన్ని రాళ్ళ పేరు పెట్టబడింది? ఎందుకంటే ఇప్పుడు ఈమె అన్య జనుల్లో నుండి వస్తున్న వధువుకి సాదృశ్యం కాబట్టి. హల్లెలూయా. ఈమె పేరు మార్పులో కూడా ప్రత్యక్షత ఉంది. ఈమె పేరు మార్పులో కూడా, హదస్స నుండి ఎస్తేర్ అనే ఆ పేరు మార్పులో కూడా ఏముందంటే ప్రత్యక్షత ఉంది. వింటున్నారా నేను చెప్పింది?
ఎందుకంటే ఎస్తేర్ అంటే ఇది పర్షియా భాషలో పారసిక మాట, ఇది నక్షత్రం అనే అర్థమిస్తుంది. ఇది మరి స్టారా అను పారసిక మాటలో నుండి ఇది ఉద్భవించింది. ఇది మరి ఈమె పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే, ఈమె ఇప్పుడు యూదులకు కాదు సాదృశ్యం. ఇప్పుడు ఈమె అన్య జనుల్లో నుండి వస్తున్న వధువుకి సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం ఈమె పేరు కూడా మార్చాడు. 7వ ముద్ర కింద మన పేరును మనం కనుగొన్నామా? మన లేఖనాలు మనం కనుగొన్నామా? మన లేఖనమే మన పేరై ఉన్నది. మన గుర్చిన లేఖనమే మన పేరై ఉన్నది. మన గుణలక్షణమే మన పేరై ఉన్నది. హల్లెలూయా. 7వ ముద్ర కింద అదిగో మన పేరు మర్మయుక్తంగా రాయబడి ఉన్నదా? ఖచ్చితంగా ఉన్నది, రాయబడి ఉన్నది ఖచ్చితంగా. ఆ పేరు నువ్వు గుర్తించగలగాలి. ఎందుకంటే ముద్రల పుస్తకమే ఏంటంటే, 7 ముద్రల పుస్తకం ఏంటంటే అది గొర్రెపిల్ల జీవగ్రంథం. మరి గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఏమున్నది? పేర్లు రాయబడ్డాయని ప్రకటనలో ఉందా లేదా? 13వ అధ్యాయంలో ఉందా లేదా? ఆమేనంటారా అనారా? ఆమేనంటారా? ఆ పేర్లు ఆ గ్రంథంలో రాయబడి ఉన్నాయా లేదా? అంటే ఇప్పుడు ముద్రలు తెరవబడడం వలన ఏం జరిగింది? పేర్లు బయలుపరచబడ్డాయి. ముద్రలు తెరవబడడం ఏం జరిగింది? పేర్లు బయలుపరచబడ్డాయి. హల్లెలూయా. వారు వారి కొత్త నామమును గ్రహించగలుగుతున్నారు. వారి పేరును వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. వారి పేరు అందులో ఉన్నది. వాళ్ళు చూడగలుగుతున్నారు, వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రేపు దీన్ని ఇంకా నేను కంటిన్యూ చేస్తాను. బహుశా ఎస్తేర్ మీద చాలా విషయాలు వస్తాయి. లార్డ్ విల్లింగ్, ప్రభు చిత్తం అయితే ఎస్తేర్ గురించి ఐ వాంట్ షో సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను చూపించగలుగుతున్నాను ఈ చివరి దినాలలో. కానీ ఎస్తేర్ పుస్తకము ఎందుకు ఎజ్రా, నెహెమియా మరియు యోబు పుస్తకం మధ్యలో పెట్టబడిందో మీకు అర్థమైంది అనుకుంటా. ఎస్తేర్ పేరు కూడా ఎందుకు మార్చబడిందో మీకు అర్థమైంది అనుకుంటా. ఎస్తేర్ యొక్క కథ ఎందుకు ఆ సమయంలో జరిగింది అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఇవన్నీ మనకు సాదృశ్యాలు, ఛాయలు పాత నిబంధనలో. ఇప్పుడు అవన్నీ నిజ రూపంలో మన కాలంలో జరుగుతున్నాయి. అది మనలో జరుగుతున్నాయి. మనం చూసుకోవాలి దాంట్లో. ఎందుకంటే ఇక్కడ ఎస్తేరు విలియం బ్రెనమ్ కాదు, ఇక్కడ ఎస్తేరు మనమై ఉన్నాము. అది మనం చూసుకోగలగాలి. నువ్వు ఎప్పుడైతే దాన్ని చూసుకోగలుగుతావో, దాన్ని పట్టుకోగలుగుతావు, అప్పుడు దాన్ని నువ్వెవరో నీకు అర్థమవుతుంది. నీ స్థానం ఏంటో నీకు అర్థమవుతుంది. నీ అభిషేకం ఏంటో నీకు అర్థమవుతుంది. అసలు ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావో నీకు అర్థమవుతుంది. నువ్వు మిగతా వాళ్ళ వల్ల ఎందుకు లేవు? మిగతా సంఘ శాఖల వల్ల ఎందుకు లేవు? మిగతా లోకస్తుల వల్ల నువ్వు ఎందుకు లేవు? నువ్వెందుకు ప్రత్యేకంగా ఉన్నావు? ఎందుకు నువ్వు ప్రత్యేకపరచబడిన జనాంగముగా ఉన్నావు? ఎందుకు నువ్వు ఇప్పుడు ఈ భూమిపైన ఇలా జీవిస్తున్నావు? మిగతా వాళ్ళ వల్ల ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు వాళ్ళలాగా మాట్లాడలేకపోతున్నావు? వాళ్ళలాగా జీవించలేకపోతున్నావు? వాళ్ళలాంటి గుణలక్షణాలు నీకు ఎందుకు ఉండలేవు? వాళ్ళ వల్ల నువ్వు ఎందుకు వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నావు? ఎందుకు అవన్నీ విడిచిపెడుతున్నావు? నువ్వు ఎందుకు రోజు రోజు నువ్వు ఈ లోకమునకు దూరం అవుతూ పరలోకానికి దగ్గర అవుతున్నావు? రోజు రోజు నువ్వు ఎందుకు నీ ప్రార్థనా జీవితం పెరుగుతున్నది? ఎందుకు వాక్యాన్ని ధ్యానించే జీవితం పెరుగుతున్నది? ఎందుకు నీ మనసు రోజు రోజు ఎందుకు అది తిరిగి జీవింపజేయబడుతున్నది? ఎందుకు ఆ పరలోక విషయాలకు తిరిగి జీవింపజేయబడుతున్నది? అవన్నీ నీకు ఎందుకు జరుగుతున్నాయి? ఇవెందుకు నీకు అర్థమవుతున్నాయి? ఇవెందుకు నీకు బయలుపరచబడుతున్నాయి? ఈ ప్రణాళిక అంతా, ఈ సంకల్పం అంతా దేవుని యొక్క మనసులో జగత్తు పునాది వేబడక మునుపు, లోక పునాదులు వేబడక మునుపు, సృష్టిలో రవంతా ఏది సృష్టించబడక మునుపు, దూతలు కూడా సృజించబడక మునుపు, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన మనసులో ఉన్న వెనక భాగాలలో ఈ విషయాలన్నీ కూడా 7వ దూత ద్వారా ఎందుకు దేవుడు నీకు బయలుపరిచాడు? ఎందుకు నువ్వు ఇప్పుడు తింటున్నావు? ఎందుకు నువ్వు దాన్ని ధ్యానిస్తున్నావు? ఎందుకు నీకు అర్థమవుతుంది? ఆ మనసు ఎందుకు వచ్చింది నీ క్రీస్తు మనసు? ఇవన్నీ నీ గురించి చెప్పబడిన ప్రవచనాలు, నీ గురించి చెప్పబడిన గుణలక్షణాలు, దేవునిలోని గుణలక్షణాలు, నీ గురించి చెప్పబడిన స్వభావాలు, ప్రవచనాలు, మరి నీ గురించి చెప్పబడిన పాత్రలు అవి. నువ్వెవరువో చూడడానికి స్నేహితులారా, వాక్యము చెప్పినట్టు వీటన్నిటిని నువ్వు గ్రహించాలి. మే ద లార్డ్ గివ్ ద గ్రేస్. దేవుడు తన కృప ఇచ్చును గాక. వీటిని పట్టుకోగలిగిన ఆ ప్రత్యక్షతలను దేవుడు మనకి ఇచ్చును గాక. మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. అనేక విషయాలు ఉన్నాయి మన కాలంలో దేవుడు ప్రవక్త ద్వారా ఇచ్చినవి. వాటిని మనం ధ్యానించాలి, వాటిని ఇంకా తెలుసుకోవాలి. ఈ కాలంలో ఎస్తేరువి నువ్వే, ఈ కాలంలో రూతువు నువ్వే. రూతుకు జరిగినవన్నీ నీకు జరుగుతున్నాయి, ఎస్తేరుకు జరిగినవన్నీ నీకు జరుగుతున్నాయి.
ఆసనతకు జరిగినవన్నీ నీకు జరుగుతున్నాయి, రిబ్కాకు జరిగినవన్నీ నీకు జరుగుతున్నాయి, బైబిల్లో రాహేలుకు జరిగినవన్నీ నీకు జరుగుతున్నాయి. ఎవ్రీథింగ్ అవన్నీ సాదృశ్యాలలో, ఛాయలలో నీ గురించి చెప్పబడిన ఏవైతున్నాయి అవన్నీ నీకు జరుగుతున్నాయి. అందుకే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన దాంతో ముడివేయబడి ఉంటుంది, ప్రతి విషయం దాంతో ముడివేయబడి ఉంటుంది. నువ్వు దాన్ని చూడగలగాల, నువ్వు దాన్ని పట్టుకోగలగాల. అప్పుడే నువ్వు ఎవరో నీకు అర్థమవుతుంది, నీ అభిషేకం ఏంటో నీకు పనిచేస్తూ ఉంటుంది. వాక్యము తెరబడినప్పుడు అందులో ఉన్న జీవాత్మ నీలోనికి వచ్చి నిన్ను అభిషేకించి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. వాక్యం తెరబడినప్పుడు, ఇప్పుడు నీ గురించిన వాక్యం నీకు తెరబడినప్పుడు అందులో ఉన్న జీవాత్మ నీలోనికి వచ్చి, ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి అందులో చెప్పబడిన దాని ప్రకారంగా నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆయన. ఆ ప్రణాళిక అందుకే నీకు జరుగుతూ ఉంటుంది. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. అందరి వలె నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు. నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తివి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో ఎన్నుకున్నాడు ఆయన, ఏర్పరచుకున్నాడు ఆయన. తన ముందు జ్ఞానములో నిన్ను ఆల్రెడీ చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అంతము నుండి ఆదిని ఇదివరకే చూస్తున్నాడు ఆయన. ఆయనకు ఆది కాదు ముందు తెలిసింది, అంతం తెలుసు ఆయనకు. అందుకే నీ యొక్క జన్మదినం కంటే ముందే నీ మరణ దినం తెలుసు ఆయనకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వేదైనా సరే నీ జీవితంలో ఏది జరిగినా, ఎందుకంటే దేవుని ప్రేమించు వారి కొరకు సమస్తము సమకూడి మేలు కొరికే జరుగుననుంది బైబిల్లో. నీకేది జరిగినా మేలు కొరికే జరుగుతుంది. ఒకవేళ నువ్వు ఏర్పాట్లో ఎన్నికల్లో ఉంటే నీకేది జరిగినా మేలు కొరికే జరుగుతుంది. బ్రదర్, నా బిజినెస్లో నేను పూర్తిగా విఫలమైపోయాను, నా వ్యాపారం అంతా మొత్తము పడిపోయింది, అది నీ మేలు కొరికే బ్రదర్. ఓ నాకున్న ఆస్తులన్నీ పోయినాయి, అది నీ మేలు కొరికే. నా ఉద్యోగం పోయింది, నీ మేలు కొరికే. నాకు ఈ నష్టం జరిగింది, నాకు ఆ నష్టం జరిగింది, నాకు ఇట్లా జరిగింది, నన్ను అందరూ బంధువులు ద్వేషిస్తున్నారు, నా స్నేహితులు ద్వేషిస్తున్నారు, నన్ను అందరూ బాధ పెడుతున్నారు, అది నీ మేలు కొరికే. ప్రతిదీ నీ క్యారెక్టర్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఆల్రెడీ బైబిల్లో సాదృశ్యాలలో, ఛాయలలో ఆ క్యారెక్టర్ జరిగింది. నువ్వు దాన్ని చూడగలిగితే నీకు అర్థమవుతుంది నీ గురించిన ప్రణాళిక ఏంటో. నువ్వు అందుకే ఇంకా దేవునికి సమర్పించుకొని ముందుకు వెళ్ళాలి. లెట్ us pray, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఓపెనింగ్ యువర్ వర్డ్. నీ వాక్యము తెరిచినందుకు స్తోత్రాలు దేవా. భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు దేవా, నీ వాక్యమును మాకు తెరిచావు. అందుకే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం మాకు అర్థమవుతున్నది. అంతేకాదు, మేము భూతకాలంలో ఏ విధముగా సాదృశ్యాలలో, ఛాయలలో ఉన్నామో అర్థమవుతున్నది. దానివలన ప్రస్తుత కాలంలో మాకు జరుగుతున్నవి మాకు అర్థమవుతున్నవి. భవిష్యత్తులో మేమేం కాబోతున్నామో కూడా ఆ భూతకాలంలో నువ్వు బయలుపరుచున్నావు దేవా. అవన్నీ మాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ఓపెనింగ్ యువర్ సీల్స్. ముద్రలు మాకు తెరిచినందుకు స్తోత్రం. నువ్వు పంపించిన అన్ని జనుల కొరకు నువ్వు పంపించిన ఆ పక్షిరాజైన ప్రవక్తను బట్టి నీకు వందనాలు. ఆయన పరిచయం బట్టి నీకు స్తోత్రాలు. ఆయన పరిచర్య వలన ఈరోజు మేము ఇవన్నీ చూడగలుగుతున్నాము. ఆ రోజు ఎలియాజరు పరిచర్య వలన ప్రభువా రిబ్కా సిద్ధపడగలిగింది, అలంకరించబడగలిగింది వర్తమానముల చేత, మరియు పొలములో తన భర్తను కలుసుకోగలిగింది. ఈరోజు కూడా ఎలియాజరుని బట్టి ఇదంతా జరిగింది. అందుని బట్టి నీకు వందనాలు. ఆ రోజు దేవా నిశ్చయముగా ఆ పొలములో బోయాజుకు కోత యజమానికి పరిచయం చేసిందే ఆ కోత కోయి వారి పైన ముఖ్యుడిగా ఉన్న ఆ పనివాడు ప్రభువా. అతని వలననే రూతు బోయాజును కలుసుకున్నది, బోయాజు రూతును కలుసుకున్నారు. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. ప్రభు, ఆ రోజున తండ్రి నీ లేఖనము చెప్పినట్లుగా, నీ వాక్యము చెప్పినట్లుగా ఎస్తేరు ప్రభువా సిద్ధపడిందంటే కారణం మొర్దెకై తండ్రి. మొర్దెకై వలన ఆమె సిద్ధపడింది, రాజును వివాహం చేసుకున్నది. ఈరోజు కూడా ఆ మొర్దెకైని బట్టి నీకు స్తోత్రాలు. ఆ మొర్దెకై ఇచ్చిన సూచనలు, సలహాలతో ప్రభువా ఎస్తేరు ముందుకు వెళ్ళింది. ఎస్తేరు అక్కడ వివాహము చేయబడింది.
మరి ఆమె వివాహం చేయబడడానికి కారణం ఉన్నది. ఆ సమయంలో అప్పుడే ఆమె ఎందుకు ఆ రాజ్యములో రాణిగా పెట్టబడిందో, ఆమె పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో ఆమెకు అర్థమైంది. అది కూడా మొర్దెకాయి చెప్పడం వలన, మొర్దెకాయి మేలుకొలపడం వలన. దేవా, ఇవన్నీ మాకు లేఖనాలలో స్పష్టంగా, సాదృశ్యాలలో, ఛాయలలో, మరి ప్రకటన గ్రంథంలో గుర్తులలో మాకు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. వీటిని గ్రహించి మేము ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయి. ఇంకా మమ్మల్ని సిద్ధపరచు. మా జీవితము ఒక మర్మమై ఉన్నది, అది నీ వాక్యములో దాచబడినది. ఇప్పుడు అది తెరవబడింది. ఆ వాక్యము తెరవబడడం వలన మా జీవిత మర్మం తెరవబడింది. మా జీవిత మర్మము, మిస్టరీ ఆఫ్ అవర్ లైఫ్, మా జీవిత మర్మము. ఎందుకంటే ఇది క్రీస్తు యేసులో దాచబడిన జీవం. ఇది మా జీవితం క్రీస్తు యేసులో దాచబడింది. ఈ దాచబడిన జీవం ఇప్పుడు బయటకు వచ్చింది ప్రభువా. అది మాకు అర్థమవుతున్నది ఇప్పుడు. అందుకే మేము ఇంకా గ్రహించి ముందుకెళ్ళే భాగ్యము దయచేయి. ఎంతమంది అయితే ఈరోజు వర్తమానం విన్నారో వాళ్ళని దీవించు. వారి స్థానమును ఆ మర్మయుక్తమైన శరీరములో వాళ్ళు గ్రహించినట్లు చేయము. అలానే వినబోతున్న వారిని కూడా దీవించు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న వధువు, 5 రకాల పరిచయలో ఉన్న సేవకులు, వాళ్ళందరినీ నువ్వు దీవించు. ముఖ్యంగా వాళ్ళు ఈ సమయంలో ఏక మనసు, ఏకాత్మ యుద్ధకు వచ్చినట్లు చేయదేవా. ఆ ఏక ప్రత్యక్షత వలననే ఇదంతా జరుగుతుంది. ఆ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత, ఆ పునరుద్ధానపు ప్రత్యక్షత వలననే ఇది జరగలుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ అది దయచేయి. నీ ఏర్పాట్లో, నీ ఎన్నికలో ఉన్న వాళ్ళందరికీ అది దయచేయి. 5 రకాల పరిచయలలో ఉన్న వారికి, ఆ సేవకులకు అది దయచేయి. ఆర్భాటపు వర్తమానము, ఎందుకంటే ప్రభా ప్రకటన 10లో నువ్వు ఆర్భాటపు వర్తమానంతో కిందికి దిగి వస్తున్నావు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినట్టుగా, ఆ 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా, ప్రభువా నువ్వు ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను దిగి వస్తున్నావు. ఇప్పుడు ఆర్భాట వర్తమానమే ఆ 7 ముద్రల వర్తమానం, ఆ 7 ఉరుముల వర్తమానం. అది ఇప్పుడు వధువుని సమకూరుస్తా ఉన్నది, ఒకటిగా చేస్తా ఉన్నది. ఆ ఒక్క ఆత్మ, ఒక్క మనసులోనికి తీసుకొస్తా ఉన్నది. ఇప్పుడు అందరికీ అది దయచేదేవా. ఈ వర్తమానంలో తెలుగు మాట్లాడే నీ వధువులో అది చేయమని ప్రార్థిస్తున్నా నేను, అది జరిగించమని ప్రార్థిస్తున్నా నేను. తప్పకుండా కృప దయచేయమని సంపూర్ణంగా మేము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మనల్ని దీవించును గాక.